Hi students, welcome to Corner Physics classes. So JEE Mains 2026 సెషన్ 1లో ఉండే బిట్స్ అన్నిటిని ఫిజిక్స్ బేస్ చేసుకొని బిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం చాప్టర్ వైజ్ నాన్న. సో ఈ రోజు వీడియోలో మనము లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ని డీల్ చేస్తున్నాం నాన్న. సో JEE Mains 2026 సెషన్ 1లో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ మీద అన్ని షిఫ్ట్స్ని బేస్ చేసుకొని ఏ బిట్స్ అయితే అడిగాడో ఆ బిట్స్ అన్నిటికీ మనము క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్ ఈ వీడియోలో చూస్తున్నాం నాన్న. బట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో మై సిన్సియర్ అడ్వైజ్ నాన్న, మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు వన్ షాట్ వీడియో ప్లేలిస్ట్ అనేది ఉంటుందన్న. ఆ వన్ షాట్ వీడియోస్లో చాప్టర్ యొక్క టోటల్ రివిజన్, ఫార్ములాస్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం డిస్కస్ చేసి ఉంటాం. ఇదే ప్లేలిస్ట్లో మనకు చాప్టర్ వైజ్ డిస్కషన్ కూడా ఉంటుంది నాన్న. అట్ ద సేమ్ టైం సో JEE Mains PYQ ప్లేలిస్ట్ అని ఉంటుంది. దాంట్లో ప్రతి చాప్టర్ JEE Mains 2026 సొల్యూషన్స్ దానిలో మీకు అవైలబిలిటీ ఉంటాయి నాన్న. సో వాచ్, లర్న్ అండ్ ప్రాక్టీస్ నాన్న, రైట్? సో ఇప్పుడు ఈరోజు వీడియోలో ఈ JEE Mains 2026 సెషన్ 1 బేస్ చేసుకొని లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ మీద ఏ బిట్స్ అయితే అడిగాడో వాటికి మనం సొల్యూషన్స్ ఇద్దాం నాన్న, రైట్? సో లెట్ స్టార్ట్ ద సెషన్ మా, రైట్? సో JEE Mains 2026 సెషన్ 1 చూడన్నా, 24th January షిఫ్ట్ 2. సో టోటల్గా ఈ లాస్ ఆఫ్ మోషన్ JEE Mains 2026 సెషన్ 1లో ఆల్ షిఫ్ట్స్ బేస్ చేసుకొని 9 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది నాన్న. సో ఆ 9 ప్రాబ్లమ్స్కి క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఇస్తాను నాన్న. సో జాగ్రత్తగా చూడమ్మా, 9 ప్రాబ్లమ్స్. సో లాస్ ఆఫ్ మోషన్ బేస్ చేసుకొని అందులో ఫస్ట్ ప్రాబ్లం నాన్న. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడన్నా ఇక్కడ. సో ఏ ఫ్లెక్సిబుల్ చైన్ ఆఫ్ మాస్ m హ్యాంగ్స్ బిట్వీన్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ అట్ ద సేమ్ లెవెల్ అన్నాడు నాన్న. ఫస్ట్ లైన్ ఒకసారి చూడమ్మా. సో ఇక్కడ సేమ్ లెవెల్ అన్నాడు నాన్న. ఇక్కడ 2 ఫిక్స్డ్ లెవెల్స్ అన్నాడమ్మా. సేమ్ లెవెల్, 2 ఫిక్స్డ్ పాయింట్స్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ 1 ఫిక్స్డ్ పాయింట్ అండ్ అనదర్ ఫిక్స్డ్ పాయింట్ నాన్న. ఇలా 2 ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకుంటాం, సేమ్ లెవెల్లో ఉన్నాయంట, రైట్? ఏ ఫ్లెక్సిబుల్ చైన్ ఆఫ్ మాస్ m హ్యాంగ్ బిట్వీన్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ అట్ ద సేమ్ లెవెల్. సో ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ సేమ్ లెవెల్లో ఉన్నాయంట. ఒక ఫ్లెక్సిబుల్ చైన్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఫ్లెక్సిబుల్ చైన్. ఓకే, ఇలా ఒక ఫ్లెక్సిబుల్ చైన్ని మనం ఇక్కడ తీసుకుంటాం నాన్న, లైక్ దిస్. ఇలా ఒక ఫ్లెక్సిబుల్ చైన్ని మనం హ్యావింగ్ మాస్ m ఈజ్ అటాచ్డ్ టు ద 2 ఫిక్స్డ్ పాయింట్స్ అరేంజ్డ్ అట్ సేమ్ లెవెల్, రైట్ సార్? నౌ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద చైన్ విత్ ద హారిజాంటల్ అట్ ద 2 పాయింట్స్ ఆఫ్ సపోర్ట్ ఈజ్ 30 degrees అన్నాడు నాన్న. ఇక్కడ ఇంక్లినేషన్ అన్నాడమ్మా. ఆ ఇంక్లినేషన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇక్కడ సో 2 పాయింట్స్ ఆఫ్ ద చైన్ అన్నాడు నాన్న. సో ఇది ఇంక్లినేషన్ నాన్న. సో నథింగ్ బట్ 30 degrees గివెన్ మా. సో ఇక్కడ ఇంక్లినేషన్ బేస్ చేసుకొని సో ఇక్కడ నాన్న సో 2 పాయింట్స్ని బేస్ చేసుకొని యాంగిల్ ఎంత అన్నాడంటే 30 degrees. సో జాగ్రత్తగా చూడమ్మా, ద ఇంక్లినేషన్ ఆఫ్ ద చైన్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ అని అర్థం. సో ద ఇంక్లినేషన్ ఆఫ్ ద చైన్ విత్ ద హారిజాంటల్, ద ఇంక్లినేషన్ ఆఫ్ ద చైన్ విత్ ద హారిజాంటల్ 30 degrees, 2 points of the support. Yes sir. Now కన్సిడరింగ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ఈచ్ హాఫ్ అన్నాడు నాన్న. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూడు, ఈక్విలిబ్రియం కండిషన్ అన్నాడమ్మా. ఎప్పుడైనా మనకి ఈక్విలిబ్రియం అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు 0 లేదా ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్, దాన్నే మనం ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. ఓకే, ద టెన్షన్ ఆఫ్ ద చైన్ అట్ ద లోయెస్ట్ పాయింట్ ఈస్, ఇక్కడ చూడమ్మా, కన్సిడరింగ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ఈచ్ హాఫ్ ఆఫ్ ద చైన్ అన్నాడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నాన్న. ఇక్కడ ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేయి, కానీ దేనికి ఈక్విలిబ్రియం అప్లై చేయాలమ్మా? ఈచ్ హాఫ్ ఆఫ్ ద చైన్. ద టెన్షన్ ఆఫ్ ద చైన్ అట్ లోయెస్ట్ పాయింట్ ఈజ్ డాష్ అన్నాడు నాన్న. ఇక్కడ నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేయాలా? టెన్షన్ లోయెస్ట్ పాయింట్, అది కూడా ఎంతమ్మా? ఈచ్ హాఫ్ ఆఫ్ ద చైన్ నాన్న. హాఫ్ ఆఫ్ ద చైన్కి ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేసి టెన్షన్ క్యాలిక్యులేట్ చేయి అని అడుగుతున్నాడు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇక్కడ ఒక ఫ్లెక్సిబుల్ చైన్, 2 ఫిక్స్డ్ పాయింట్స్, సో సేమ్ లెవెల్ అరేంజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంక్లినేషన్ యాంగిల్ ఆఫ్ ద చైన్ టు ద రిజిడ్ సపోర్ట్ వి మేకింగ్ హారిజాంటల్ 30 degrees నానా. నౌ ఇక్కడ ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేయి హాఫ్ ఆఫ్ ద చైన్కి, అప్పుడు టెన్షన్ వాల్యూ చెప్పు, అది కూడా లోయెస్ట్ పాయింట్ దగ్గర అన్నాడు, రైట్? సో దీనికోసం నేను ఏం చేస్తాను? సో ఫస్ట్ ఇక్కడ చైన్ కదా, సో ఇక్కడ హాఫ్ చైన్ మాత్రమే కన్సిడర్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ హాఫ్కి మాత్రమే ఈక్విలిబ్రియం అప్లై చేయమని అన్నానా, రైట్? సో కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తానంటే హాఫ్ చైన్ మాత్రమే తీసుకుంటానమ్మా. ఓకే, ఓన్లీ హాఫ్ చైన్ ఐఎమ్ కన్సిడరింగ్ నాన్న. క్లియర్? ఓకే సార్.
సో హాఫ్ ఆఫ్ ద చైన్కి ఈక్విలిబ్రియం అప్లై చేయమన్నాడమ్మా. సో కాబట్టి ఓన్లీ హాఫ్ చైన్ ఐఎమ్ కన్సిడరింగ్. ఎస్ సార్. ఇప్పుడు ఈ హాఫ్ చైన్కి బేస్ చేసుకొని ఓకే టెన్షన్ అట్ ద లోయెస్ట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయి, ఈక్విలిబ్రియం అప్లై చేయన్నాడు. సో దిస్ ఈస్ ద చైన్. ఎస్ సార్. టెన్షన్ అంటే పుల్లింగ్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద బాడీ. సో కాబట్టి ఇక్కడ ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది నాన్న, రైట్. సో ఇక్కడ ఒక టెన్షన్ క్రియేట్ అవుతుందమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ టెన్షన్. సో దాన్నే సింపుల్గా T1 అంటాను. అండ్ దిస్ ఈజ్ యువర్ అనదర్ టెన్షన్ అన్న పుల్లింగ్ ఫోర్స్, దాన్నే T2 అంటాను నాన్న. ఓకే ఇక్కడ అడిగిండేది హాఫ్ ఆఫ్ ద చైన్, అర్థమవుతుంది, హాఫ్ ఆఫ్ ద చైన్ ఈక్విలిబ్రియం టెన్షన్ అట్ ద లోయెస్ట్ పాయింట్ అంటే T2 క్వశ్చన్ మార్క్. ఏం అర్థమవుతుందా? ఇది క్వశ్చన్. ఓకే సార్. మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలా సార్ అంటే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. ఫస్ట్ ఇక్కడ ఈడ పుల్లింగ్ ఫోర్స్ T1, ఈ ఎండ్ దగ్గర పుల్లింగ్ ఫోర్స్ T2, లోయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ కనుక్కోమన్నాడు కాబట్టి T2 క్వశ్చన్ మార్క్, రైట్. సరే సార్. మళ్ళీ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్? సో T1 T2 దగ్గర ఈక్విలిబ్రియం అప్లై చేయి సార్. ఎట్లా సార్? చూడు జాగ్రత్తగా చూడు. T1 ఇక్కడ యాక్ట్ అవుతుందా, పుల్లింగ్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద చైన్. ఎస్ సార్. ఇక్కడ 30 అంటే జామెట్రీ వైజ్ హియర్ ఆల్సో 30 degrees. ఎస్ సార్. నౌ సో ఇక్కడ జామెట్రీ వైజ్ 30. ఓకే T1 రిజల్వ్ చేయి, కాంపోనెంట్స్ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్, సింపుల్. అప్పుడేమవుతుందమ్మా T1 cos 30. ఎస్ సార్. ఇక్కడ T1 sin 30. క్లియర్? ఎస్ సార్. సో T1 cos 30, T1 sin 30. ఓకే నాన్న. సో T1 cos 30, T1 sin 30, రైట్. ఓకే నౌ చైన్ కదా, సో కాబట్టి వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది కదమ్మా, పుల్లింగ్ డౌన్వర్డ్ ఫోర్స్. సో ఆ డౌన్వర్డ్ ఎంత ఉంటుంది సార్ అంటే హాఫ్ ఆఫ్ ద చైన్ మా. టోటల్ చైన్ అయితే mg, బట్ హాఫ్ ఆఫ్ ద చైన్ కదా mg/2. ఇవి ఫోర్సెస్ నాన్న. సో అక్కడ T1 అనేది జామెట్రీ వైజ్ 30 కాబట్టి రిజల్వ్ చేస్తున్నాను 2 కాంపోనెంట్స్, యాంగిల్ ఉండే చోట కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో ఇక్కడ హాఫ్ చైన్, కంప్లీట్ చైన్ ఉంటే mg, హాఫ్ చైన్ ఉంది కాబట్టి mg/2, సింపుల్. నౌ ఇప్పుడు ఇక్కడ ఈక్విలిబ్రియం అప్లై చేయమ్మా. ఈక్విలిబ్రియం ఎలా అప్లై చేస్తామంటే ఇది అప్వర్డ్ నాన్న, ఇది డౌన్వర్డ్, 2 ఫోర్సెస్, సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ 0 లేదా ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్. సో ఇక్కడ ఒక ఫోర్స్, ఇక్కడ ఒక ఫోర్స్, సో ఆ రెండు ఈక్వల్ చేసేసానన్న. దెన్ వాట్ టు గెట్ హియర్? సో T1 sin 30, సో T1 sin 30 is equals to mg/2 మా, సింపుల్. సో T1 sin 30 is equals to mg/2, అప్వర్డ్ ఫోర్స్, డౌన్వర్డ్ ఫోర్స్. సిమిలర్లీ ఇక్కడ చూడన్నా T1 cos 30, T2 నాన్న. సో ఈ రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ అమ్మ. సో కాబట్టి ఇక్కడ దిస్ ఈస్ T1 అండ్ దిస్ ఈస్ T2. సో ఇక్కడ రాస్తానా, జాగ్రత్తగా చూడు. ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం ఫర్ హాఫ్ చైన్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా T1 cos 30 ఈక్వల్స్ టు T2. సో హారిజాంటల్ కాంపోనెంట్స్, హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్, వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్, సింపుల్. నౌ ఈ రెండు సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో ఈ రెండు సాల్వ్ చేస్తే అమ్మా ఎస్ వాట్ గెట్? సో sin 30 నానా. సో sin 30 అంటే 1/2. సో కాబట్టి T1 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు mg/2. సో 2 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దెన్ T1 ఈజ్ ఈక్వల్స్ టు mg. ఈ T1 mg ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. సో mg ఇంటూ cos 30, cos 30 అంటే నథింగ్ బట్ √3/2. సో mg ఇంటూ √3/2 ఈజ్ ఈక్వల్స్ టు T2, సింపుల్. సో కాబట్టి T2 వాల్యూ ఎంత అంటే mg ఇంటూ √3/2. ఏమన్నా ఆప్షన్ ఉందా చూడమ్మా. సో mg ఇంటూ √3/2, సో √3/2 mg, ఆప్షన్ 1, దట్ ఈజ్ యువర్ ఆన్సర్, సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా, లాస్ ఆఫ్ మోషన్లో JMains 2026. సో 21st January షిఫ్ట్ 1లో ఇచ్చిండే బిట్ అమ్మా. సో జాగ్రత్తగా చూడమ్మా. ఏ 4 kg మాస్ అన్నాడమ్మా. సో m ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 4 kg. సో m ఈజ్ ఈక్వల్స్ టు 4 kg మూవ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోర్స్. సో F బార్ ఇచ్చాడమ్మా. సో F ఈజ్ ఈక్వల్స్ టు 4t³ I క్యాప్, రైట్, మైనస్ 3t J క్యాప్. సో ఇది F బార్ నన్న ఇచ్చిండేది. ఎస్ సార్. సో మాస్ వచ్చేసి 4 kg అన్నాడు. సో మూవ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ F బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4t³ I క్యాప్ మైనస్ 3t J క్యాప్ న్యూటన్స్, వేర్ t is time in seconds. If mass starts from origin at t is equals to 0, the velocity and position after t is equals to 2 seconds will be. Nana, you want to calculate velocity. Yes sir. Position, దాన్ని x అంటాను నాన్న, at
t is equals to 2 seconds, right? సో కాబట్టి ఇక్కడ మాస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నాడు. సో ఇనిషియల్లీ t is equals to 0. సో ఇనిషియల్గా మాత్రము ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అవుతుందంట t is equals to 0 ఆరిజిన్, బట్ ఫైనల్లీ t is equals to 2 seconds దగ్గర వాట్ ఈస్ ద వెలాసిటీ, వాట్ ఈస్ ద పొజిషన్ అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ మా. సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? రైట్, స్టెప్ బై స్టెప్, చాలా ఈజీ ప్రాబ్లం నాన్న, జాగ్రత్తగా చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఒక 4 kg మాస్ కలిగిండే ఆబ్జెక్ట్ మూవ్ కావాలి అంటే ఆ 4 kg మాస్ పైన ఫోర్స్ అప్లై చేస్తున్నారంట. అదో ఇంత ఫోర్స్. ఇందులో టీ అంటే టైం అంట నాన్న. ఇప్పుడు మామూలు స్టార్టింగ్ ఆరిజిన్ దగ్గర ఉందంట, బట్ ఆ బాడీ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత 2 seconds తర్వాత ఆ బాడీ యొక్క వెలాసిటీ పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫార్మ్ యూ హ్యావ్ టు అప్లై ఇట్, రైట్? సరే సార్, ఎలా సాల్వ్ చేస్తాం సార్? సో జాగ్రత్తగా చూడనా. ఫస్ట్ ఇక్కడ ఫోర్స్ కదా, ఫోర్స్ అంటే ఎంఏ అని రాస్తా, బట్ అన్ని వెక్టార్ ఫామ్ కాబట్టి ఎంఏ బార్ ఐఎమ్ రైటింగ్, రైట్? సో ఎంఏ బార్ వెక్టార్స్ ఫామ్ కాబట్టి అలాగే రాస్తానా. ఎఫ్ అంటే ఎంఏ, మాస్ ఇస్ ఎ స్కేలార్, యాక్సిలరేషన్ ఇస్ వెక్టార్, ఎంఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు 4t³ I cap minus 3t j cap. Yes sir. Now, so mass ante 4, right sir? So 4a bar is equals to mass 4, I am substituting, is equals to 4t³ I cap minus 3t j cap, correct or not? Now, so 4 ఇప్పటికి పంపించేసేమా. అప్పుడు a bar is equals to acceleration 4/4 1 అవుతుంది. సో t³ I cap మైనస్ 4 ఇప్పకపోతే డివైడ్ కదా నాన్న, 4/4 1, ఇక్కడ 3/4 t j cap. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్, రైట్? ఓకే సార్. సో ఫోర్స్తో నేను ఫస్ట్ ఏం బయట తీసాను సార్ అంటే యాక్సిలరేషన్, బట్ ఐ వాంట్ వెలాసిటీ, పొజిషన్ t is equals to 2 seconds starting from origin. ఓకే సార్. సో ఇప్పుడు యాక్సిలరేషన్ని వెలాసిటీలోకి మార్చు. ఎట్లా మారుస్తాం సార్ అంటే సింపుల్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ యాక్సిలరేషన్. కాబట్టి యాక్సిలరేషన్ ఏం రాయొచ్చు అంటే dv/dt. ఎస్ సార్. సో కాబట్టి dv/dt అని రాస్తానన్న. సో dv/dt is equals to t³ I cap minus 3/4t j cap. ఎస్ సార్. బట్ ఐ వాంట్ వెలాసిటీ. సో వెలాసిటీ కాబట్టి సింపుల్గా dt ఆపక పంపినానా, దెన్ వాట్ టు గెట్. సో dt ఆపక పంపిస్తే అప్పుడు v బయటకు వచ్చేస్తుంది కదా. సో dv ఇస్ ఈక్వల్స్ టు t³ dt I cap మైనస్ 3/4t dt j cap. సింపుల్ నానా, క్లియర్? ఎస్ సార్. నౌ ఇప్పుడు దీన్ని ఫర్దర్గా ఎలా సాల్వ్ చేయాలి సార్? సో జాగ్రత్తగా చూడనా. జస్ట్ ఎఫ్ అన్ని ఎంఏ రాస్తున్నా, ఎం అంటే 4 kg, 4తో డివైడ్ చేస్తున్నా, 4 అప్ప పంపిస్తే డివైడ్ అయిపోతుంది యాక్సిలరేషన్. బట్ అడిగిండేది వెలాసిటీ అండ్ పొజిషన్. సో యాక్సిలరేషన్ వెలాసిటీలోకి మారుస్తున్నాను. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ యాక్సిలరేషన్. సో కాబట్టి ఏ అంటే dv/dt, dt అప్ప పంపిస్తానా dv. ఇప్పుడు dvని vలోకి మార్చు. dvని vలోకి మార్చాలంటే ఎస్ ఇంటిగ్రేషన్, ఇంటెగ్రల్ dx is x, కాబట్టి ఇంటెగ్రల్ ఆన్ బోత్ సైడ్స్ యూ గెట్ యువర్ థింగ్ నాన్న. సో కాబట్టి ఇంటెగ్రల్ dv is equals to, రైట్? సో ఇంటెగ్రల్ t³ dt I cap, రైట్? సో మైనస్ ఇంటెగ్రల్ 3/4t dt j cap. క్లియర్? ఎస్ సార్. నౌ సాల్వ్ ఇట్. సో ఇంటెగ్రల్ dx అంటే x, ఇంటెగ్రల్ dv అంటే v. సో v is equals to, సో ఇంటెగ్రల్ t³ dt, ఇంటెగ్రల్ x⁻n dx and x⁻n+1/n+1. సో t³ అంటే t⁻3+1/3+1. సో t⁻4/4 నానా I cap. ఎస్ సార్. మైనస్, ఓకే, అండ్ లిమిట్స్ ఆల్సో కెన్ డూ ఇట్. ఇక్కడ లిమిట్స్ అప్లై చేసేద్దామంటే చేద్దాం నాన్న. ఇక్కడ లిమిట్స్ కూడా అప్లై చేసేసేయండి, ఇంకా సింపుల్గా అయిపోతుంది. సో లిమిట్స్ ఇక్కడ ఏమున్నాయి సార్ అంటే లిమిట్స్ dt కదా, వేరియబుల్ కదా dt. సో 0 to 2, క్లియర్? ఇక్కడ కూడా 0 to 2 నాన్న, సింపుల్. ఎందుకంటే టైం 2 seconds దగ్గర ఇనిషియల్లీ 0. సో లోయర్ లిమిట్, స్టార్టింగ్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2 seconds. ఇక్కడే చేయొచ్చు. dt వేరియబుల్కి మాత్రమే మీరు లిమిట్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, సింపుల్. ఎస్. నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా, వాట్ టు గెట్ హియర్. సో t³ ఇంటిగ్రేషన్ అంటే t⁻4/4. ఎస్ సార్. బట్ విత్ ఇన్ ద లిమిట్స్ నాన్న. సో 0 to 2. ఎస్ సార్. ప్లస్ ఇక్కడ సారీ మైనస్ 3/4 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్. ఎస్ సార్. ఇంటెగ్రల్ t⁻1 dt అంటే x⁻1 అంటే x⁻1+1/1+1 x² నాన్న. సో ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్. సో x² by 2 విత్ ఇన్, సారీ t² by 2 కదా, రైట్?
సో టీని ఇంటిగ్రేషన్ చేస్తానన్నా టీ స్క్వేర్ బై 2 విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 2. సింపుల్ నానా, రైట్. నౌ సో ఇప్పుడు హ్యాపీగా వెలాసిటీ కనుక్కో. సో 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, 2 seconds దగ్గర కనుక్కోమంటున్నాడు కాబట్టి 0 to 2 లిమిట్స్ ఐఎమ్ అప్లయింగ్, రైట్. సో ఇప్పుడు వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయి, యూ గెట్ యువర్ థింగ్ నాన్న. ఓకే, సో క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తుంది చూడమ్మా. సో ఇక్కడ జస్ట్ ఇంటిగ్రేట్ చేశానన్నా, లిమిట్స్ అలాగే రాస్తాను, బట్ ఐ క్యాప్ జే క్యాప్ యాజ్ యూజువల్ ఐఎమ్ టేకింగ్. సో ఐ క్యాప్ ఇక్కడ జే క్యాప్, రైట్. ఓకే సార్, సో దీని కంటిన్యూషన్ చూడన్నా. సో దీని కంటిన్యూషన్, సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. తర్వాత దీని కంటిన్యూషన్ చేద్దామా, రైట్. సో దీని కంటిన్యూషన్ చూడన్నా, అదే స్టెప్ ఇంకోసారి రాశాను. సో ఇక్కడ ఐ క్యాప్ తర్వాత జే క్యాప్, రైట్. ఓకే సార్, నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్. సో అప్పుడు V is equals to V bar, I cap J cap కాబట్టి నాన్న V bar you can write it, don't worry. సో V bar is equals to 1/4 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను నాన్న. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, సో 2/4 మైనస్ 0 నాన్న. I cap SR మైనస్, సో 3/8 నాన్న, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇక్కడ 4 నాన్న. సో 3/8 అండ్ సో ఇక్కడ అప్లై చేస్తాను నాన్న, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేరియబుల్లో అప్లై చేస్తాం. 2 square మైనస్, right. So 2 square minus 0 J cap, clear? Yes sir. Now, so now దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం. సో which is equals to 2/4 అంటే 16, 16/4 అంటే 4 I cap, correct or not? So 4 I cap minus నాన్న ఇక్కడ 2 square 4, 4 into 3 12, సో 12/8 నాన్న. సో 12/8 అంటే నథింగ్ బట్ ఎస్ 12/8 అంటే ఏమవుతుంది 3/2. ఓకే, సో 3/2 J cap, క్లియర్. సో 12/8 నాన్న 3/2. సో లేదు సార్ ఇక్కడ 4 అలాగే పెట్టుకో, 4 1s 4 2s 3/2, నువ్వు అలాగే రావచ్చు కదా, ఏమవుతుందన్న. సో కాబట్టి ఇది వెలాసిటీ V bar మా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆన్సర్. నౌ తర్వాత వాడు ఏమన్నాడు, పొజిషన్ ఆల్సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నాడు. నాన్న వెలాసిటీ ఇదే కదా వచ్చిండేది, వెలాసిటీ అది ఇదే. ఇప్పుడు దీన్ని పొజిషన్లోకి మార్చుకోవాలి. సరే సార్, సో దీన్ని పొజిషన్లోకి ఎలా మారుస్తాం సార్. సో ఫస్ట్ వెలాసిటీ ఏదైతే ఉందో, రైట్. సో ఆ వెలాసిటీ ఇక్కడమ్మా, ఈ వెలాసిటీ ఉంది కదా, ఈ వెలాసిటీని నువ్వు పొజిషన్లోకి మార్చాలి. సరే సార్, ఎలా మారుస్తాం. సో జాగ్రత్తగా చూడన్న, రైట్. నాన్న ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ తీసుకొని పొజిషన్లోకి మార్చాలి. సో వెలాసిటీ ఈక్వేషన్ ఇదే కదా, V చూడన్న, ఇంటిగ్రేషన్ చేస్తే V bar, రైట్. ఫస్ట్ ఈ వెలాసిటీ ఈక్వేషన్ తీసుకో. ఏంటి సార్ వెలాసిటీ ఈక్వేషన్. సో చూడమ్మా, వెలాసిటీ ఈక్వేషన్ ఐఎమ్ టేకింగ్ హియర్. సో వెలాసిటీ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే, రైట్. సో V bar ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, T⁴/4 ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత వచ్చింది ఏందన్న I cap మైనస్ 3/4 ఇంటూ T²/2 J cap. ఇదే కదా V bar వచ్చిండేది, సింపుల్ ఐఎమ్ రైటింగ్ హియర్, రైట్. క్లియర్. ఓకే సార్, చూడన్న V bar V వచ్చినది ఇదే కదా. సో లిమిట్స్ అనేది పై నుండి కవర్ అవుతూ ఉన్నాయి, దాన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఐ వాంట్ ఓన్లీ వెలాసిటీ ఈక్వేషన్. సో వితౌట్ ద లిమిట్స్ మనం తీసుకోవాలి నాన్న. సో ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ అప్లై చేస్తున్నాం 0 to 2, అవి కవర్ చేసి వెలాసిటీ వచ్చేసింది. పొజిషన్ కావాలి అంటే వెలాసిటీ ఈక్వేషన్ తీసుకుంటేనే పొజిషన్ వస్తుంది. ఎందుకు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ గివ్స్ యువర్ వెలాసిటీ. కాబట్టి వెలాసిటీని మనం రావాలి అంటే డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి వెలాసిటీ ఈక్వేషన్ తీసుకుంటున్నా, నో లిమిట్స్, లిమిట్స్ తీసుకోకూడదు. సో T⁴/4 మైనస్ 3/4 T²/2, రైట్. ఓకే సార్, నౌ ఇప్పుడు దీన్ని డిస్ప్లేస్మెంట్లోకి మార్చు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ గివ్స్ వెలాసిటీ dx/dt. సో V అంటే dx/dt విచ్ ఈజ్ ఈక్వల్స్ టు T⁴/4 I cap మైనస్, సో 4 2s 8 నాన్న, 3/8 T² J cap, రైట్. ఇప్పుడు నన్ను ఐ వాంట్ ఓన్లీ డిస్ప్లేస్మెంట్. సో dt అనేది ఆపకు పంపించేసే. సో అప్పుడు dx ఈజ్ ఈక్వల్స్ టు T⁴/4 dt I cap మైనస్ 3/8 T² dt J cap. సో జస్ట్ dt ఆపకు పంపిస్తాను నాన్న, మల్టిప్లైట్.
రైట్. ఇప్పుడు dt ఉంది కాబట్టి వేరియబుల్ కాబట్టి యూ కెన్ ఇంటిగ్రేట్ ఇట్. చూడన్న dxని xలోకి మార్చాలి. సో xలోకి మార్చాలంటే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి ఇంటెగ్రల్ dx ఈజ్ x. సో ఇంటెగ్రల్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ t పవర్ 4/4 dt I cap మైనస్ ఇంటెగ్రల్ 3/8 t స్క్వయర్ dt j cap. ప్రతి స్టెప్ వేస్తున్నాను నాన్న. ఇప్పుడు dt ఈజ్ వేరియబుల్ సో యూ కెన్ అప్లై లిమిట్స్ నాన్న. సో ఆ లిమిట్స్ కూడా ఎలా ఉంటాయంటే 0 to 2 స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ అట్ 2 seconds యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద పొజిషన్, అప్పుడు లిమిట్స్ వస్తాయి. ఏమందరికి అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేస్తున్నామో? సో రైట్, ఇక్కడ కూడా సేమ్ అదే రాసినది. dt ఉంది కాబట్టి లిమిట్స్ అప్లై చేస్తున్నాం. సో నువ్వు ఈక్వేషన్ తీసుకున్నప్పుడు నో dt కాబట్టి నో ఇంటిగ్రేషన్, నో లిమిట్స్ అవన్నీ తీసుకోకూడదు. రైట్, ఓన్లీ వెలాసిటీ ఈక్వేషన్ అప్పుడు వితౌట్ లిమిట్స్ యు ఆర్ టేకింగ్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు ఆ విని dx/dtలోకి మారుస్తున్నాం, dx తీసుకుంటున్నాం, xలోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంటెగ్రల్ dx అంటే x, వెక్టార్ ఫామ్ ఉంది కాబట్టి x బార్ ఐఎమ్ రైటింగ్. సో x బార్ ఈజ్ ఈక్వల్స్ టు నౌ ట్రై ఇట్. సో ఇక్కడ 1/4 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం. ఎస్ఆర్ ఇంటెగ్రల్ t⁴, ఇంటెగ్రల్ t⁴ అంటే సో t⁵/5 నాన్న, అండ్ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 2 I cap SR minus 3/8 constant SR take outside integral t square. So integral t square ante t cube by 3 and within the limits 0 to 2, right? SR. Now J cap vector form alage rayali, confuse kavoddu. Now ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమ్మా. సో అప్పుడు x బార్ ఏమొస్తుంది చూడన్నా, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, సో x బార్ క్రియేట్ చేయమ్మా. సో అప్పుడు x బార్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో t⁵ 1/20 కరెక్ట్. సో 4 5s 20, 1/20 రైట్. సో ఇక్కడ లిమిట్స్ నాన్న, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2⁵ మైనస్ 0 I cap మైనస్ సో 3 క్యాన్సిల్డ్ అవుట్ నో, సింపుల్. ఎస్, నౌ సో ఇక్కడ 3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు కాన్స్టెంట్ 1/8 టేక్ అవుట్ సైడ్. ఎస్ఆర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2³ మైనస్ 0 J cap. Clear? Yes sir. Now next step what to get? So about x bar is equals to, okay, clear? So 2⁵ nana. So 2⁵/20. So 2⁵ ante 32. So 32/20 cheste emostundi chudu, 32/20 ante 8/5, 4 8s 4 5s 8/5 I cap minus 2³ 8 2³ 8 ఇది క్యాన్సిల్ అయిపోతుందన్న, మైనస్ J cap. That is your answer. Clear? So got 4 I cap minus 3/2 J cap, 8/5 I cap minus J cap. So option ఏమొస్తుంది చూడన్నా, 4 I cap minus 3/2 J cap, 4 I cap minus 3/2 J cap, 8/5 I cap minus J cap, 8/5 I cap minus J cap. ఆప్షన్ 3 మా. 4 I cap minus 3/2 J cap, తర్వాత 8/5 I cap minus J cap. That is your answer. Simple ma. Okay. Now take screenshot this one. We will go for next problem. నీకు ఏదో ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుందమ్మా, నువ్వు ఫాస్ట్ చేసుకుంటూ పోతే అంత అనిపించదు నాన్న. సో ఫస్ట్ ఎంఏ యాక్సిలరేషన్, దాన్ని వెలాసిటీ, ఇంటిగ్రేషన్. సో వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేదంటే వీని dx/dt రాయొచ్చు, మళ్ళీ ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సిలరేషన్. సో ఆ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అప్లై చేస్తానని, అంతే, ఇంకేం లేదు. సో వెలాసిటీ ఈక్వేషన్ అన్నప్పుడు సో ఇక్కడ ఏది లిమిట్స్ లేకోకుండా మనం అప్లై చేసుకుంటూ వస్తున్నాం నాన్న. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్. రైట్, సో లాస్ ఆఫ్ మోషన్లో నెక్స్ట్ బిట్ చూడమ్మా. జేమీన్స్ 2026 24th January షిఫ్ట్ 1 ఇచ్చిండే బిట్ నాన్న. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఏమి ఇచ్చారు చూడన్నా. ఇన్ ద గివెన్ ఫిగర్ బ్లాక్స్ ఏబిసి వెయిట్ 4 kg 6 kg 8 kg అన్నాడు నాన్న. అంటే బ్లాక్ ఏబిసి అన్నాడమ్మా. ఈ బ్లాక్ ఏబిసి యొక్క వెయిట్స్ ఇచ్చాడు, అంటే మాసెస్ ఇచ్చాడు నాన్న. నథింగ్ బట్ బ్లాక్ ఏకి 4 kg, బ్లాక్ ఏ వచ్చేసి 4 kg అన్నాడు. రైట్ సార్. సో బ్లాక్ బి వచ్చేసి 6 kg వెయిట్ ఉందంట. నెక్స్ట్ బ్లాక్ సి వచ్చేసి 8 kg వెయిట్ అన్నాడమ్మా. రైట్, ఓకే సార్. ద కోఎఫిషియంట్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఎనీ టూ సర్ఫేసెస్ ఈస్ 0.5. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ అన్న ఏ టూ సర్ఫేసెస్ అన్న తీసుకోండి, 0.5 అంటే 1/2.
ఎస్ సార్. నౌ ద ఫోర్స్ ఎఫ్ బార్ రిక్వైర్డ్ టు స్లైడ్ ద బ్లాక్ సి, ద ఫోర్స్ ఎఫ్ బార్ రిక్వైర్డ్ టు స్లైడ్ బ్లాక్ సి విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ డాష్ అన్నాడు. ఈ పదం ఒక్కసారి జాగ్రత్తగా చూడు, ప్రాబ్లం బాగా చదవాలి. ప్రాబ్లం చదువుకోకుండా మనం చేద్దాము అంటే తప్పు నాన్న. ఇక్కడ ఏబిసి బ్లాక్ ఆన్ బ్లాక్ 3 బ్లాక్స్ ఇచ్చాడు, 4 kg 6 kg 8 kg. నువ్వు బ్లాక్ సి మీద క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాడు టు స్లైడ్ ద బ్లాక్ సి. ఆ బ్లాక్ సిని మూవ్ చేయడానికి క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం కనుక్కోవాలంటే, సో వాట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ ఓకే టు స్లైడ్ బ్లాక్ సి. ఆ బ్లాక్ సిని మూవ్ చేయడానికి నువ్వు క్యాపిటల్ ఎఫ్ అనే పుల్లింగ్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నావు. కానీ ఆ బ్లాక్ సి ఎలా మూవ్ కావాలంట, కాన్స్టెంట్ స్పీడ్లో కావాలంట. అయితే ఏముంది సార్, ఆడే ఆలోచన చేయి. కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు, స్పీడ్ కాన్స్టెంట్ ఉంది అంటే యాక్సిలరేషన్ 0. గుర్తుపెట్టుకో, యాక్సిలరేషన్ లేదు అని అర్థం. అంటే బ్లాక్ సి కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళాలంట, అంటే యాక్సిలరేషన్ 0. బాబు యాక్సిలరేషన్ లేదు అంటే నథింగ్ బట్ అక్కడ ఆటోమేటిక్గా ఈక్విలిబ్రియం కండిషన్ అన్న. యాక్సిలరేషన్ లేదు, కాన్స్టెంట్ స్పీడ్లో వస్తున్నాయి అంటే ఈక్విలిబ్రియం కండిషన్, ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్, సింపుల్. సో యాక్సిలరేషన్ 0 అంటే ఈక్విలిబ్రియం కండిషన్. సో కాబట్టి ఈక్విలిబ్రియం కండిషన్ కాబట్టి ఆపోజిట్. ఓకే, సో ఆపోజిట్ టర్మ్స్ ఈక్వల్. సో దాన్ని బట్టి క్యాపిటల్ ఎఫ్ నువ్వు చెప్పాలి. ఓకే సార్, ఎలా సార్ నాన్న, ఇక్కడ సి అనేది యాక్సిలరేట్ కాకుండా కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తా ఉందంట, రైట్. కాన్స్టెంట్ స్పీడ్ అంటే ఆపోజిట్ టర్మ్స్ ఈక్వల్ అవుతాయి, ఈక్విలిబ్రియం కండిషన్ మ్యాచ్ అవుతుంది. దాన్నే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటాం. అంటే ఆ ఎఫ్ బార్కి ఆపోజిట్గా ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో, వాల్యూస్ ఉన్నాయో అవి ఈక్వల్ అయిపోతాయి నాన్న. అంటే ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తా ఉంది అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ దిస్ బాడీ. సో కాబట్టి కాన్స్టెంట్ వెలాసిటీ, సో యాక్సిలరేషన్ 0. కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు రైట్ టైమ్స్ లెఫ్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఈక్విలిబ్రియం అవుతాయి నాన్న. వెరీ ఈజీ. మామూలుగా ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ ఏం చెప్తాం, ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ అంటాం కదా. ఇక్కడ యాక్సిలరేషన్ లేదు, కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తుంది కాబట్టి రైట్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో లెఫ్ట్ టర్మ్స్ కూడా ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే కాన్స్టెంట్ స్పీడ్ కదా, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ. కాబట్టి ఆపోజిట్ వాల్యూస్, ఆపోజిట్ టర్మ్స్ మస్ట్ బి ఈక్వల్. సరే, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తాం సార్ అంటే, సో ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఆ 3 బ్లాక్స్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తానన్న. సో జాగ్రత్తగా చూడు. సో 3 బ్లాక్స్ ఐఎమ్ టేకింగ్ రైట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ దిస్ వన్. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటానన్నా. సో ఫస్ట్ బ్లాక్, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఐఎమ్ టేకింగ్. సో దిస్ ఈజ్ యువర్ బ్లాక్ ఏ, ఎస్ సార్. సో దిస్ ఈజ్ యువర్ బ్లాక్ బి అండ్ దిస్ ఈజ్ యువర్ బ్లాక్ సి. ఇలా 3 బ్లాక్స్ ఉన్నాయమ్మా, క్లియర్. సో 3 బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, క్లియర్. ఓకే సార్. సో ఇది వచ్చేసి బ్లాక్ ఏ 4 kg అండ్ దిస్ ఈజ్ బ్లాక్ బి. బ్లాక్ బి ఎంత ఇచ్చాడమ్మా, 6 kg, ఎస్. అండ్ బ్లాక్ సి 8 kg. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమి ఇచ్చాడమ్మా, బిట్వీన్ ఎనీ 2 సర్ఫేసెస్ 0.5 అంటే 1/2 మ్యూ వాల్యూ, క్లియర్. ఓకే సార్. సరే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలా సార్. సరే నాన్న, చాలా సింపుల్గా చెప్తాను. ఈ బ్లాక్ సి బేస్ చేసుకొని చూడన్నా, యు ఆర్ అప్లయింగ్ ఎ ఫోర్స్ హియర్, దట్ ఫోర్స్ వాల్యూ యు ఆర్ టేకింగ్ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఎఫ్, ఈ ఎఫ్ వాల్యూ నువ్వు కనుక్కోవాలా. బట్ ఇది కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తా ఉంది, యాక్సిలరేషన్ 0. కాన్స్టెంట్ స్పీడ్లో ఏ బాడీ వెళ్తున్నా రైట్ సైడ్ లెఫ్ట్ టైమ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్మ్స్ మస్ట్ బి ఈక్విలిబ్రియం. ఎందుకంటే అక్కడ ఫోర్సెస్ ఉన్న ఈక్విలిబ్రియం. అంటే ఈక్విలిబ్రియం అంటే ఏమి, నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్ బాడీ అని అర్థం. అలాగే ఇక్కడ కూడా చేంజ్ లేదు కదా, కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఈ బాడీలో చేంజ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, లేదు సార్. సో ఈ బాడీలో ఎటువంటి చేంజ్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్, ఆపోజిట్ టర్మ్స్ ఈక్వల్. మళ్ళీ ఆపోజిట్ ఫోర్సెస్ని క్రియేట్ చేయి అంటే ఎఫ్కి ఆపోజిట్గా ఏ ఫోర్స్ ఉన్నాయో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సరే సార్, ఎట్లా సార్ చూడన్నా. సో ఇక్కడ యాక్సిలరేషన్ 0 కాబట్టి కాన్స్టెంట్ స్పీడ్ కాబట్టి నో చేంజ్ ఇన్ ద బాడీ, ఆపోజిట్ వాల్యూస్ ఈక్వల్, ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్. మళ్ళీ ఎఫ్ బార్కి ఆపోజిట్గా ఏమున్నాయో చూసుకో, ఆన్సర్ అయిపోతుంది. కరెక్టే సార్ మీరు చెప్పేది, ఎట్లా సార్ అది చూడన్నా. ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అమ్మా, ఒక్కొక్క స్టెప్ ఒక్కసారి చూడు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గ్రౌండ్, ఎస్ సార్. తర్వాత బీసీ ఒక సర్ఫేసు, ఏబి ఒక సర్ఫేస్, అలా 3 సర్ఫేసెస్ ఉన్నాయి, కరెక్ట్, ఎస్ సార్. ఇక్కడ పుల్లి సిస్టమ్ ఇచ్చాడు చూడన్నా,
పుల్లీ సిస్టమ్ ఎస్ సార్. సో ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ అంటే టెన్షన్ ఆల్వేస్ పుల్లింగ్ ఫోర్స్. ఎప్పుడైనా సరే స్ట్రింగ్ ఉంది అంటే టెన్షన్ పుల్లింగ్ ఫోర్స్. పుల్లింగ్ అంటే అవే ఫ్రమ్ ద బాడీ. ఇంకా గుర్తుపెట్టుకో, అవే ఫ్రమ్ ద బాడీ. ఒకటే స్ట్రింగ్ కదా కాబట్టి టెన్షన్ విల్ బి సేమ్. ఇక్కడ టీ ఇక్కడ టీ. ఫస్ట్ ఆ టెన్షన్ రాసేసారా, క్యాపిటల్ ఎఫ్ సి దగ్గర రాసాం ఎస్ సార్. టెన్షన్ చూడు, బీకి ఒక టెన్షన్ ఉంది అవే, సికి ఒక టెన్షన్ ఉంది. ఫస్ట్ ఇటు రాసేసి ఎస్ సార్. సో బీకి ఒక టెన్షన్ నాన్న, ఓకే. సో బీకి ఒక టెన్షన్, సికి ఒక టెన్షన్. క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు నాన్న జాగ్రత్తగా చూడు, ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ ఎఫ్ అప్లై చేస్తావో కింద గ్రౌండ్ ఉంది కదా, ఎస్ సార్. సో కాబట్టి ఎప్పుడైతే సి నువ్వు ఇలా పుల్ చేస్తావో ఇది కాన్స్టెంట్ స్పీడ్లో మూవ్ అవుతుందమ్మా, కాదనట్లే. అప్పుడు ఫ్రిక్షన్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఫ్రిక్షన్ అంటే ఆపోజిట్ సర్ఫేసెస్ రిలేటివ్ మోషన్ని అపోజ్ చేసే ఫోర్స్నే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం, కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. మూమెంట్కి ఆపోజిట్గా డెవలప్ అయ్యే ఫోర్స్నే మనం అక్కడ ఫ్రిక్షన్ అంటాం, బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాకింగ్, రైట్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఎఫ్ని అంటే ఇక్కడ 8 kgని ఎఫ్ బార్తో ఇలా పుల్ చేస్తామో టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇలా పుల్ చేస్తామో అప్పుడు ఈ గ్రౌండ్కి, రైట్. సో ఈ గ్రౌండ్కి నాన్న, ఈ గ్రౌండ్కి ఆపోజిట్గా ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది, ఓకే. సో ఈ గ్రౌండ్కి ఆపోజిట్గా ఒక ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది అన్న. సో నువ్వు క్యాపిటల్ ఎఫ్ ఈ డైరెక్షన్ అప్లై చేయడం వల్ల ఇలా మూవ్ అవుతుంది కాబట్టి దానికి ఆపోజిట్గా ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ని F1 అంట. ఏమర్థమవుతుందా? మామూలుగా వాడు మ్యూ వాల్యూ గ్రౌండ్కి ఇవ్వలేదనుకోండి, అంటే ఇక్కడ ప్రాబ్లంలో ఈడ మ్యూ వాల్యూ ఇవ్వలేదనుకోండి, హ్యాపీగా దెర్ ఈజ్ నో గ్రౌండ్ ఫ్రిక్షన్. మ్యూ వాల్యూ 0 కదా, ఫ్రిక్షన్ అంటే F = మ్యూ ఎన్. సో కాబట్టి అక్కడ మ్యూ లేదు కాబట్టి ఫ్రిక్షన్ 0 అంటాం. కానీ ఇక్కడ ఎనీ 2 సర్ఫేసెస్ తీసుకున్నప్పుడు మ్యూ వాల్యూ 0.5 1/2 అన్నాడు. కాబట్టి ఇది ఇలా మూవ్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఆపోజిట్ నాన్న. సో కాబట్టి ఫ్రిక్షన్ F1 అని రాస్తాను. బట్ ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. F1 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా F1 డెవలప్ అవుతుందమ్మా, సింపుల్. సో ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఈ యాక్షన్ వల్ల రియాక్షన్ ఇక్కడ క్రియేట్ అవుతుందిరా, సింపుల్. ఎస్ సార్. ఇది గ్రౌండ్ ఫ్రిక్షన్ బేస్ చేసుకొని మనం చెప్తాం నాన్న. నెక్స్ట్, సో ఇక్కడ సి ఎప్పుడైతే మూవ్ అవుతుందో బి ఇలా మూవ్ అవుతుంది నాన్న. సి ఇలా ఎప్పుడైతే మూవ్ చేస్తామో ఆ సి పైన ఉండే బాడీ ఆపోజిట్గా మూవ్ అవుతుంది. ఆపోజిట్గా మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఒక ఫ్రిక్షన్ డెవలప్ అవుతుందన్న. దట్ ఈస్ నథింగ్ బట్ బి అంటాం. కరెక్ట్ ఆర్ నాట్? సో నథింగ్ బట్ దట్ ఈజ్ యువర్ బి ఇక్కడ నాన్న. సో ఇక్కడ ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుందన్న. సో దట్ ఈజ్ F2 అండ్ హియర్ ఆల్సో F2. యాక్షన్ రియాక్షన్. సో ఎప్పుడైతే ఇది అవసరం కూడా లేదు, గ్రౌండ్ నుండి రియాక్షన్ కూడా రాదు కాబట్టి నువ్వు హ్యాపీగా తీసేయచ్చు నాన్న. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ యూ, ఓకే. డోంట్ వరీ, ఇలా పెట్టేసినా పర్లేదు. సో గ్రౌండ్ నుండి ఫ్రిక్షన్ ఫస్ట్ సి బాడీ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. గ్రౌండ్ ఫ్రిక్షన్ అయిపోయా, రైట్. నెక్స్ట్ సి పైన బి ఉంది, ఓకే. సి ఇలా మూవ్ చేస్తా అంటే బి ఇలా మూవ్ అవుతుంది. సి ఇలా మూవ్ చేస్తా అంటే బి ఇలా మూవ్ అవుతుంది. జాగ్రత్తగా చూడు, సి ఇలా మూవ్ చేస్తా అంటే బి ఇలా మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఆపోజిట్గా ఉంటుంది. ఫర్ ఎవర్ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, సింపుల్. నెక్స్ట్ బికి ఏ చూడు. సో ఇప్పుడు బి ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఏ ఇలా మూవ్ అవుతుంది. సో కాబట్టి దీనికి ఆపోజిట్గా ఫ్రిక్షన్ F3. ఫర్ ఎవర్ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ F3. ఇవి ఫ్రిక్షన్ వాల్యూస్ అన్నీ నాన్న. క్లియర్? సో ఇవి ఫ్రిక్షన్ కాన్సెప్ట్స్ నాన్న. సో జాగ్రత్తగా చూడు, చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేను క్రియేట్ చేసినది ఏం లేదమ్మా, రైట్. సో వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం నాన్న. సో సి ఇలా మూవ్ చేస్తున్నావు కాబట్టి ఫ్రిక్షన్ ఇక్కడ యాక్ట్ అవుతుంది, ప్రాబ్లం లేదుగా. సి ఇలా మూవ్ అయినప్పుడు బి ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఈ డైరెక్షన్. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అయిపోయా. నెక్స్ట్ బి ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఏ ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయినప్పుడు దానికి ఫ్రిక్షన్. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అయిపోయా, సింపుల్. ఇప్పుడు ఫ్రిక్షన్ వాల్యూస్, టెన్షన్ వాల్యూస్ అన్ని కనుక్కుంటూ పో. ఎట్లా సార్ ఫ్రిక్షన్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? చూడన్న సింపుల్. సో ఫ్రిక్షన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయి. ఎస్ సార్. సో మ్యూ వాల్యూ 1/2 ఫర్ ఎనీ 2 ఫోర్సెస్. ఎస్. సో F3 = ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయి. సో F3 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో F3 = బేసిక్ ఫార్ములా మ్యూ ఎన్. ఎస్ సార్. మ్యూ అంటే 1/2. ఎస్ సార్. ఎన్ అంటే నార్మల్ రియాక్షన్, ఫస్ట్ బ్లాక్ కదా, టాప్ బ్లాక్ కదా, కాబట్టి హ్యాపీగా ఫోర్స్. సో ఇక్కడ 40 పైన ఎన్. సో ఎన్ = 40. సో 40 అని రాసేస్తాం, సింపుల్. సో ఫస్ట్ బ్లాక్ కాబట్టి ఇక్కడ 4 kg కాబట్టి 4g ఉంటుంది నాన్న. ఇక్కడ నార్మల్ రియాక్షన్ కాంటాక్ట్కి ఆపోజిట్ నాన్న, సింపుల్. నార్మల్ రియాక్షన్ వేసి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయను, ఓన్లీ ఈ వెయిట్ ఒకటి వేస్తా 4g
సింపుల్. సో 40. సో అప్పుడు F3 వాల్యూ ఎంత అంటే 40/2 నాన్న 20. F3 20 కాబట్టి ఇక్కడ కూడా 20 వస్తుంది నాన్న, సింపుల్. నౌ గో ఫర్ F2. సో F2 క్యాలిక్యులేట్ చేయి. F2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే F2 ఈజ్ ఈక్వల్స్ టు μn. ఎస్ సార్. సో మ్యూ అంటే 1/2. ఎస్ సార్. సో ఇక్కడ ఎన్ కనుక్కోమ్మా. ఇక్కడ F2 అంటే ఇక్కడ ఉంది కదా 6 kg. సో ఇక్కడ వెయిట్ ఎంత అవుతుంది అంటే పైన బ్లాక్ ఈ బ్లాక్ రెండుటి వెయిట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో 4 + 6 నాన్న, 4 + 6 ఇంటూ జీ అంటే నథింగ్ బట్ 10g, 100. సో ఇక్కడ 100 వస్తుంది. సో అప్పుడు F2 వాల్యూ ఎంత వస్తుంది 50. సో F2 వాల్యూ 50. నౌ ఇప్పుడు చూడన్నా 20 50 కాన్స్టెంట్ స్పీడ్లోనే వెళ్తుంది త్రూ అవుట్ ద బ్లాక్స్. ఈ కాన్స్టెంట్ అంటే దానిపైన ఉండే బ్లాక్స్ కూడా కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తుంటాయి. కాన్స్టెంట్ స్పీడ్ అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద బాడీ, ఆపోజిట్ వాల్యూస్ ఈక్వలిబ్రియం. సో కాబట్టి 20 50 70 అప్పుడు టెన్షన్ కూడా 70 అయిపోతుంది, సింపుల్. సో టెన్షన్ 70, హియర్ ఆల్సో టెన్షన్, సేమ్ టెన్షన్ కదా, ఇక్కడ కూడా 70 అయిపోయారా. నౌ ఇంకా F1 కనుక్కో. F2 ఆల్రెడీ కనుక్కున్నాం 50. ఎస్ సార్. నౌ F1 కనుక్కో, యూ గెట్ యువర్ థింగ్. సో F1 క్యాలిక్యులేట్ చేయి. సో F1 ఈజ్ ఈక్వల్స్ టు μn. సో మ్యూ అంటే 1/2. నౌ ఎన్ అంటే నాన్న నార్మల్ రియాక్షన్. సో ఇక్కడ F1 అంటే ఇది నాన్న. సో టోటల్ వెయిట్ ఎంత యాక్ట్ అవుతుంది, 3 బ్లాక్స్ ఒక వెయిట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది అంటే 4 + 6 + 8 ఇంటూ జీ అయిపోయినా, సింపుల్. సో 18g అంటే 180. సో నార్మల్ రియాక్షన్ 180, 180/2 నాన్న 90 అయిపోయా. నార్మల్ రియాక్షన్ మీన్స్ ఆపోజిట్ కదా, అయిపోయానన్న. నౌ సో ఇప్పుడు ఈ మూడుటికి ఈక్విలిబ్రియం చూడన్నా అంటే 50 70 90 ఇవన్నీ కూడా ఇక్కడ యాక్ట్ అయిపోతారా, ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ కదా. అప్పుడు క్యాపిటల్ F వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 50 + 70 + 90, రైట్. దెన్ వాట్ టు గెట్ క్యాపిటల్ F వాల్యూ. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ ఆపోజిట్ ఈక్వల్ కదా. సో కాబట్టి 50 + 70 + 90 ఎంత వస్తుంది చూడు, 50 + 70 + 90 ఎంత వస్తుంది 210. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ F వాల్యూ 210 న్యూటన్స్ అప్లైడ్ ఆన్ దిస్ బ్లాక్. సో టు మెయింటైన్ కాన్స్టెంట్ స్పీడ్, జీరో యాక్సిలరేషన్. సో 210 ఉంది ఆన్సర్ చూడమ్మా, 210 ఇది ఎస్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 210 న్యూటన్స్ నాన్న, ఇంటీజర్ టైప్ బిట్, ఇది ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. G value 10, that only I am taking. So acceleration 0, no change in the body, opposite terms, opposite forces equal. So first screenshot this essay. Next. So then screenshot this essay ma. Forces rastunna, friction kanukuntanna. నార్మల్ రియాక్షన్ అంటే కాంటాక్ట్ సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఉండే ఫోర్స్, దానికి ఆపోజిట్గా వెయిట్ ఉంటుంది. దీనికి ఓన్లీ mg, ఈడ 4 + 6, ఈడ 4 + 6 + 8 అయిపోయి, ఏంది లేదు ఆడ, వెరీ ఈజీ ప్రాబ్లం నాన్న. నెక్స్ట్ బిట్ అమ్మా, రైట్. లాస్ ఆఫ్ మోషన్లో నెక్స్ట్ బిట్ నాన్న, JMS 2026 21st January షిఫ్ట్ 2. సో 21st January షిఫ్ట్ 2లో ఇచ్చిండే బిట్స్ ఉన్నాన్న. సో ఏ లార్జ్ డ్రమ్ హ్యావింగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్, ఎస్ సార్ ఒక లార్జ్ డ్రమ్ ఉందంట, హ్యావింగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అన్నాడు. కాల్చిన ఇక్కడ వేస్తానన్న, ఒక లార్జ్ డ్రమ్ ఉంది, రైట్. సో ఒక లార్జ్ డ్రమ్ ఉంది హ్యావింగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. సో ఒక లార్జ్ డ్రమ్ ఉంది నాన్న హ్యావింగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. సో దిస్ ఈజ్ ద యాక్సిస్, ఓకే. సో ఇది రేడియస్ క్యాపిటల్ ఆర్, ఓకే. సో ఏ లార్జ్ డ్రమ్ హ్యావింగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఈజ్ స్పిన్నింగ్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్, తన చుట్టూ తను తిరుగుతూ ఉందంట నాన్న, విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో ఒమేగా అనే యాంగులర్ వెలాసిటీతో ఈ సిలిండర్, ఈ లార్జ్ డ్రమ్ ఇలా రివాల్వ్ అవుతూ ఉందంట అబౌట్ ఇట్స్ యాక్సిస్. ఎంత యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో, యాజ్ షోన్ ఇన్ ఫిగర్, ఓకే సార్. ద మినిమం వాల్యూ ఆఫ్ ఒమేగా సో దట్ ద బాడీ ఆఫ్ మాస్ m రిమైన్స్ స్ట్రక్ టు ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్. ఈ డ్రమ్కి ఒక మాస్ m ఉందంట నాన్న, అది రిమైనింగ్ స్టక్ టు దిస్ ఇన్నర్ డ్రమ్, ఓకే. అప్పుడు ఒమేగా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు నన్న. ఒక లార్జ్ డ్రమ్ ఉంది, ఆ లార్జ్ డ్రమ్కి రేడియస్ క్యాపిటల్ ఆర్, ఈ లార్జ్ డ్రమ్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. ఆ ఒమేగా వాల్యూ ఎంత ఉండాలి సార్, ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్కి అటాచ్ అయ్యిండే క్యాపిటల్ M ఆఫ్ మాస్ డస్ నాట్ మూవింగ్, అంటే స్టక్ టు ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్ అన్నాడు నాన్న. సో క్యాపిటల్ M రిమైన్స్ స్టక్
టు ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్. అంటే ఈ డ్రమ్ రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఇన్నర్ వాల్లో మెయింటైన్ అవుతున్న ఈ బ్లాక్ కదలకూడదు, అలాగే స్టిక్కింగ్లో ఉండాలి, అలాగే స్టక్కింగ్లో ఉండాలి, రైట్. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి ఈజ్ మ్యూ అన్నాడు. సో ఈ డ్రమ్ముకి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇక్కడ నాన్న డ్రమ్ముకి తర్వాత ఈ క్యాపిటల్ ఎంకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంది అంటే మ్యూ. ఇది పడిచిండేదిరా. సో ఇప్పుడు నువ్వు ఒక డ్రమ్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, ఆ ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్కి ఒక మాస్ అటాచ్మెంట్ అయ్యింది, అది రివాల్వ్ అవుతున్నప్పుడు మాస్ మూవ్ కాకూడదు, మాస్ డిస్టర్బ్ కాకూడదు, ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్కి అలాగే స్టిక్కింగ్లో ఉండాలి, ఆ మాస్ ఎమ్ము అలాగే స్ట్రక్లింగ్లో ఉండాలి, అప్పుడు ఒమేగా వాల్యూ ఎంత. బట్ ఆ మాస్కి ఆ సర్ఫేస్ ఆఫ్ ద డ్రమ్కి మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఉందంట. క్లియర్? సరే సార్, ఎలా చేస్తాం? సింపుల్. ఫస్ట్ ఫోర్సెస్. ఎస్ సార్, ఫస్ట్ ఫోర్స్ ఏముంటుందంటే ఇక్కడ వెయిట్ నానా, దట్ ఈజ్ ఎంజీ మాస్. ఎస్ సార్, బట్ కాంటాక్ట్ సర్ఫేస్, సో కాంటాక్ట్ సర్ఫేస్ మూమెంట్కి అపోజ్ చేసేదాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ ఫ్రిక్షన్. ఎస్ సార్. సో ఇక్కడ వెయిట్ వచ్చేసి డౌన్వర్డ్ ఫోర్స్ నానా, సో ఫ్రిక్షన్ ఇది ఒకవేళ మూవ్ అవుతే మామూలుగా స్టక్ కాకూడదు, రైట్, స్టక్ కాకోకుండా మామూలుగా స్టక్ అవుతుంది, వాడు అడిగిన దాని ప్రకారం ఒమేగా వాల్యూ ఎంత ఉంటే ఆ లోపల ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్కి ఆ మాస్ ఎం అటాచ్మెంట్లోనే ఉంటుంది అని అడుగుతున్నాడు. మామూలుగా జనరల్ కేసులో ఇది రివాల్వ్ అవుతూ ఉంది అనుకోండి, ఇది ఆల్వేస్ టెండెన్సీ టు మూవ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, అప్పుడు ఫ్రిక్షన్ అప్వర్డ్, రైట్. బట్ కానీ ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటి, ఇది మూవ్ కాకూడదు, ఈ క్యాపిటల్ ఏదైతే డ్రమ్ లోపల ఇన్నర్ మాస్ వాల్కి అటాచ్ అయింది ఇన్నర్ వాల్కి, ఆ మాస్ ఏం డిస్టర్బ్ కాకూడదు. డిస్టర్బ్ కాకూడదు అంటే ఫ్రిక్షన్ వాల్యూ విల్ బి లార్జ్, ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉందనుకోండి మూమెంట్ తగ్గిపోతుందిగా. సో కాబట్టి అక్కడ మూమెంట్కి ఆపోజిట్గా ఉండేది ఫ్రిక్షన్, సో కాబట్టి నువ్వు ఫ్రిక్షన్ వాల్యూ పెంచావనుకోండి అప్పుడు ఇది స్లైడ్ అవ్వడం తగ్గిపోతుంది, అలాగే స్టక్కింగ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇన్నర్ వాల్కి. సరే సార్, ఫ్రిక్షన్ విల్ బి లార్జ్ అంటే ఆ ఫ్రిక్షన్ ఎలా ఉండాలంటే ఫ్రిక్షన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఓకే. సో ఫ్రిక్షన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంజీ. ఎందుకంటే అక్కడ వెయిట్ కంటే ఫ్రిక్షన్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడే వెయిట్కి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అలాగే స్టక్ అయిపోతుంది బాడీ. సింపుల్. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉందనుకోండి కిందికి స్లైడ్ డౌన్ అయిపోతుందిరా ఈ బాడీ. సో వాడు స్టక్కింగ్లో ఉండడానికే ఒమేగా అడిగాడు కదా. సో కాబట్టి ఫ్రిక్షన్ వాల్యూ మస్ట్ బి లార్జర్ ఆర్ ఈక్వల్ టు వెయిట్ సో దట్ ద బాడీ స్టక్ అగైనెస్ట్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద డ్రమ్, రైట్. ఓకే సార్. నౌ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయమ్మా వాట్ టు గెట్. ఎస్ సార్. సో ఫ్రిక్షన్ అంటే మ్యూ ఎన్. ఎస్ సార్. సో మ్యూ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంజీ. ఫ్రిక్షన్ అంటే మ్యూ ఎన్, ఎన్ కనుక్కో ఆన్సర్ అయిపోయా. సార్ ఎన్ ఎలా వస్తుంది సార్ అని అడిగారు అనుకోమ్మా. సో ఎన్ అంటే కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అయ్యేదాన్నే ఎన్ అంటాం నాన్న. ఎస్, నార్మల్ ఫోర్స్. సో కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఇప్పుడు ఈ డ్రమ్ము ఈ మాస్ రెండు అటాచ్ అయినాయి కదా. సో కాబట్టి ఆ అటాచ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఉండే ఫోర్స్ normal reaction away from the body you cannot take it, acting on the body you are taking, right. నెక్స్ట్ అమ్మా తర్వాత ఈ సిలిండర్ ఈ డ్రమ్ ఎప్పుడైతే అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ తిరుగుతూ ఉంటుందో రొటేటింగ్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు అబ్జర్వర్ ఆల్వేస్ ఫీల్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో కాబట్టి ఎప్పుడైతే ఈ డ్రమ్ రొటేట్ అవుతూ ఉంటుందో అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఆ డ్రమ్ ఇన్నర్ వాల్ అటాచ్ అయ్యే ఈ బాడీ ఎలా ఫీల్ అవుతుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫీల్ అవుతుందన్న. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే mv²/r, దాన్నే సింపుల్గా mr ఒమేగా స్క్వేర్ అని రాస్తాం నాన్న. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫీల్ అవుతుందిరా. వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఎట్లా వచ్చింది సార్? సింపుల్ ఫార్ములా నాన్న. సో ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఎట్లా వచ్చింది సార్ అంటే mv²/r కదా మామూలుగా. సెంట్రిపెటల్ కానీ సెంట్రిఫ్యూగల్ కానీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ బి సేమ్. సెంట్రిపెటల్ అంటే టువర్డ్స్ ద సెంటర్ టు మెయింటైన్ ద బాడీ ఇన్ సర్క్యులర్ పాత్. సెంట్రిఫ్యూగల్ అంటే మూమెంట్లో ఉండాలి బాడీ, రొటేటింగ్ ఫ్రేమ్లో ఉండాలి, అబ్జర్వర్ కూడా రొటేషన్లోనే ఉండాలి. అబ్జర్వర్ కూడా మూమెంట్లో ఉన్నప్పుడు అబ్జర్వర్ ఫీల్స్ అవే ఫ్రమ్ ద బాడీ ఫోర్స్, దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఓకే సరే. సో mv²/r v = r ఒమేగా. ఫస్ట్ ఇయర్ లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ రిలేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు mr² ఒమేగా² r. సో అప్పుడు r² క్యాన్సిల్ అవుతుంది, mr ఒమేగా² యూ గెట్. సో కాబట్టి సింపుల్గా ఇక్కడ సో వాట్ యు గెట్ ఈస్ సో mr ఒమేగా². సో ఇక్కడ వస్తుందమ్మా. సో కాబట్టి ఇక్కడ బాడీ ఇన్నర్ వాల్ రెండు కాంటాక్ట్ అయినాయి కాబట్టి దానికి పర్పెండిక్యులర్గా యాక్టింగ్ ఆన్ ద బాడీ. నార్మల్ ఫోర్సులు రెండు ఉంటాయి, పర్పెండిక్యులర్ టు సర్ఫేస్ అంటే ఇక్కడ ఎన్ని వేయచ్చు ఇక్కడ ఎన్ని వేయచ్చు,
బట్ అవే ఫ్రమ్ ద బాడీ నార్మల్ ఫోర్స్ మనం తీసుకోం, యాక్టింగ్ ఆన్ ద బాడీ ఆర్ టేకింగ్. నెక్స్ట్ ఇదంతా అబౌట్ ఇట్స్ యాక్సిస్ రివాల్వ్ అవుతుంది కదా, సో కాబట్టి దాని లోపల ఉండే మాస్ ఆల్వేస్ ఫీల్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. సింపుల్ రైట్. ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి కిందికి వెళ్ళే టెండెన్సీ ఉండదు, ఆల్వేస్ స్టిక్ టు ద ఇన్నర్ వాల్. సింపుల్. ఎఫ్ అంటే మ్యూ ఎన్. నౌ సాల్వ్ ఇట్. సో అప్పుడు మ్యూ ఇంటూ ఎన్ అంటే నన్న ఎన్కి ఆపోజిట్ ఫోర్స్ ఎంఆర్ స్క్వయర్, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంజీ. సో ఎం గెట్ క్యాన్సిల్డ్ అవుట్, బట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ ఒమేగా స్క్వేర్, మ్యూ ఆర్ అప్పక పంపిమ్మా. సో అప్పుడు ఒమేగా స్క్వయర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీ బై మ్యూ ఆర్. సో స్క్వేర్ ఆపకపోతే రూట్. సో అప్పుడు సింప్లీ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ జీ బై మ్యూ ఆర్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ ఈజీ మా. దీనిలో తెలియని ఫార్ములా, కొత్త ఫార్ములా మీకు ఏమీ లేవు నాన్న. సో మొత్తం మీరు ఆల్రెడీ ఆబ్జెక్టివ్లో మీరు నేర్చుకునేటివే ఉన్నాయి. సో రూట్ జీ బై మ్యూ ఆర్ ఎక్కడ చూడు, రూట్ జీ బై మ్యూ ఆర్, ఆప్షన్ 4. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. సింపుల్. తెలియని ఫార్ములా ఏం లేదురా, జస్ట్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్ అంతే. కాన్సెప్ట్ మీద ఇది ఉండాల. ఇది రివాల్వ్ అవుతా ఉంది, ఒమేగా వాల్యూ కనుక్కోవాలి. ఇది మూవ్ కాకూడదు. మూవ్ కాకూడదు అంటే యాక్చువల్గా టెండెన్సీ ఎలా ఉంటుంది, ట్రైస్ టు మూవ్ డౌన్. అప్పుడు ఫ్రిక్షన్ అప్వర్డ్. ఫ్రిక్షన్ వాల్యూ ఎక్కువ ఉండాలి ఎంజీ కంటే. ఫ్రిక్షన్ అంటే మ్యూ ఎన్. ఎన్ ఎట్లా వస్తుంది సార్, కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ కాబట్టి బాడీ ఫీల్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఒమేగా ఉంది కదా, ఎంఆర్ ఒమేగా స్క్వేర్. అయిపోయి ఏంది లేదా, వెరీ ఈజీ నాన్న. రాసేమ్మా. నెక్స్ట్ అమ్మా. సో లాస్ ఆఫ్ మోషన్లో నెక్స్ట్ బిట్ చూడన్నా, జేమెన్స్ 2026 28 జనవరి షిఫ్ట్ 2 ఏమి ఇచ్చారు చూడన్నా. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం స్లైడ్స్ డౌన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఏ ఫ్రిక్షన్లెస్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ అన్నాడు. నాన్న ఇక్కడ ఫ్రిక్షన్లెస్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ నుండి టాప్ ఆఫ్ ద ఫ్రిక్షన్లెస్ ఇంక్లైన్డ్ సర్ఫేస్. సో ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ టాప్లో ఒక బ్లాక్ ఉంది నాన్న, స్మాల్ బ్లాక్ హ్యావింగ్ మాస్ ఎం. సో ఆ టాప్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ సర్ఫేస్ నుండి, ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ నుండి ఒక బాడీ స్లైడ్ డౌన్ అవుతుంది. అంటే ద బాడీ స్లైడింగ్ డౌన్, రైట్. సో బాడీ అనేది స్లైడ్ డౌన్ అవుతుందమ్మా. క్లియర్. సో ద బాడీ ఈజ్ స్లైడింగ్ డౌన్. ఎస్ సార్. సో స్లైడింగ్ డౌన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద ఫ్రిక్షన్లెస్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ వైల్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందంటమ్మా విత్ యాక్సిలరేషన్ A0. సో A0 అనే యాక్సిలరేషన్తో అది మూవ్ అవుతుందంట. నౌ ద యాంగిల్ బిట్వీన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ గ్రౌండ్ ఈజ్ θ. ఓకే. నౌ అండ్ ఇట్స్ బేస్ లెంత్ ఈజ్ L. సో బేస్ లెంత్ L అన్నాడు. అజ్యూమింగ్ దట్ ఇనిషియలీ ద స్మాల్ బ్లాక్ is at top of the inclined plane, the time takes to reach the lowest point of the inclined plane is. Nana, what is the time taken to reach the block from top to bottom? అది అడిగిండేది నాన్న. సో టాప్ నుండి బాటమ్కి రావడానికి పట్టే టైం ఎంత, అది అడిగిండేదమ్మా. క్లియర్. ఓకే. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? సింపుల్. హౌ టు సాల్వ్ దిస్ వన్? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? సో సపరేట్ డయాగ్రామ్ తీసుకుందాం నాన్న. సో జాగ్రత్తగా చూడు. సో ఫస్ట్ ఇక్కడ రైట్. సో ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు నేను ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నానా. క్లియర్. ఎస్ సార్. ఇప్పుడు ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చాడు అంటే θ. ఓకే సార్. బేస్ లెంత్ ఎంత ఇచ్చాడమ్మా? L. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ ఈ టోటల్ ఇంక్లైన్డ్ ఆబ్జెక్ట్ అంతా దీన్నే వెడ్జ్ అంటాము. ఈ టోటల్ ఇంక్లైనేషన్ అంటే దాన్నే సింప్లీ ఏమన్నాడమ్మా, ద టోటల్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అన్నాడు. ఈ ఇంక్లైన్డ్ ప్లేనే నేను వెడ్జ్ అంటానా, విచ్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ A0. ఎస్ సార్. నౌ ఇప్పుడు ఇక్కడ టాప్ ఆఫ్ ద సర్ఫేస్ దగ్గర ఒక బ్లాక్ ఉందన్నాడమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ బ్లాక్. సో టాప్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఒక స్మాల్ బ్లాక్ ఉంది నాన్న M, విచ్ ఈజ్ స్లైడింగ్ డౌన్. అండ్ వాట్ ఈస్ ద టైమ్ టేకన్ ఓకే టు స్లైడ్ ద బ్లాక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో టాప్ నుండి బాటమ్ రావడానికి పట్టే టైం ఎంత? ఫస్ట్ ఈ లెంత్ చెప్పు, తర్వాత టైంలోకి పోదు. ఫస్ట్ ఆ లెంత్ చెప్పు. ఎట్లా చెప్తాను సార్ లెంత్? సో ఈ లెంత్నే సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎస్.
సో ఈ లెంత్నంతా నేను ఏమంటానంటే ఎస్ అంటానన్న ఈ లెంత్ని. సో ఈ లెంత్నంతా ఏమంటానంటే ఎస్ అంట. ఓకే, సో ఫస్ట్ ఆ ఎస్ని క్యాలిక్యులేట్ చేయి. సో ఎస్ని క్యాలిక్యులేట్ చేయి. ఎలా సార్? ఈ లెంత్ దీనంతా ఎస్ అనుకుంటానా, ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయి. ఎలా సార్? సింపుల్ నాన్న, పైథాగరస్ థీరం, ట్రయాంగిల్ లాగే ఉంది కదా, పైథాగరస్ థీరం అప్లై చేయి. సో ఇక్కడ కాస్ తీసుకోవచ్చా? సో కాస్ తీసుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ అంటే ఎల్, ఎస్ఆర్ బై హైపోటెన్యూస్ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ ఎస్. సో ఎస్ ఈ పక్క పంపి కాస్ ఈ పక్క పంపి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై కాస్ థీటా. క్లియర్? ఎస్ సార్. నౌ ఐ వాంట్ క్యాలిక్యులేట్ టైం. సో టైం కావాలంటే సింపుల్ నాన్న, ఇక్కడి నుండి ఇక్కడ స్లైడ్ డౌన్ అవుతా ఉంది. సో కాబట్టి యూ వెలాసిటీ ఉంటుందిగా, టైం ఉందిగా, ఎస్ యూటీ. సో కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. సో స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్. సో కాబట్టి యూ వాల్యూ 0. సింపుల్ నాన్న. అట్ ద టాప్ ఇనిషియల్ ఇట్ ఈస్ అట్ రెస్ట్, తర్వాత మూవ్ అవుతాను. ఎస్ అంటే I already calculated L by cos theta is equals to half into, right, acceleration into t square. Okay, so 2 apaka pampi a paka pampi nana, a by 2 paka pote 2 by a. So kabatti ikkada simple ga t square is equals to 2L by a cos theta. Now square apaka pote root. So but simply t is equals to what to get ma, root 2L by a cos theta. But what is acceleration sir? ఇక్కడ బ్లాక్ అయిపోతారు చాలామంది, ఇక్కడ వరకు చేస్తారు నాన్న, తర్వాత స్ట్రక్ అయిపోతారా. సో ఇక్కడ ఎల్ బేస్ లెంత్, ఇక్కడ హైపోటెన్యూస్ కనుక్కోవడానికి కాస్ ఫంక్షన్ యూస్ చేసాము. ఈ లెంత్ నేను ఎస్ అనుకుంటానా, టైం అనుకోలే కాబట్టి టాప్ టు బాటమ్ ఇనిషియల్ ఇట్ ఈస్ అట్ రెస్ట్ కాబట్టి యూ వాల్యూ 0. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ 2t ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్, యూ 0 అయిపోతుంది. ఎస్ అంటే వి ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ఎల్ బై కాస్ థీటా ఐఎమ్ రైటింగ్. సో అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2L బై ఏ కాస్ థీటా. ఇప్పుడు నాకు ఏ కావాలి నాన్న, ఏ వస్తే ఆ ఏని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్, ఇప్పుడు నాకు ఈ ఏ కావాలరా. సో దిస్ ఏ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ హియర్. సరే సార్, మళ్ళీ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఏ వస్తే బుట్టి వచ్చేస్తుంది అంతే కదా. సరే సార్, ఇప్పుడు ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? రైట్. సో ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఫస్ట్ వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ బ్లాక్ వేసేసాయి. ఎట్లా సార్? సో ఫస్ట్ ఫోర్స్ ఏముంటుంది? ఎంజీ. క్లియర్? ఎస్ సార్. సో ఫస్ట్ ఫోర్స్ ఎంజీ. ఓకే సార్. నౌ సో ఎంజీని రిజాల్వ్ చేయి, ఎందుకంటే ఇంక్లైన్డ్ ప్లేన్ ఇలా ఉంది, ఎంజీ ఇలా ఉంది, యూ కెన్ రిజాల్వ్ ఇట్. సో రిజాల్వ్ చేస్తే 2 కాంపోనెంట్స్ యూ గెట్. ఓకే, ఇక్కడ టీటా కాబట్టి జామెట్రీ వైజ్ ఇక్కడ కూడా టీటా ఉంటుందన్న. సింపుల్. నౌ వాట్ టు గెట్? సో యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. సో ఎంజీ కాస్ టీటా. యాంగిల్ లేని చోట అలాంగ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఎప్పుడు సైన్ ఉంటుందమ్మా, ఎంజీ సైన్ టీటా. నార్మల్ రియాక్షన్ ఎన్ని ఉంటుందిలే, డోంట్ వరీ, ఫ్రిక్షన్లెస్ అన్నాడు, ఎఫ్ వాల్యూ 0. నౌ బట్ ఈ బ్లాక్ అంతా మూవ్ అవుతాను, కరెక్ట్ ఆర్ నాట్? ఎప్పుడైతే ఇంక్లైన్డ్ ప్లేన్ వెడ్జ్ మూవ్ అవుతుందో, మూవింగ్లో ఉంటుందో యాక్సిలరేటింగ్ ఫ్రేమ్ అంటాం. ఎప్పుడైతే ఒక ఫ్రేమ్ వెడ్జ్ ఇంక్లైన్డ్ ప్లేన్ యాక్సిలరేట్ అవుతుందో దేర్ మస్ట్ బి ఎ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, దాన్ని సూడో ఫోర్స్ అంటాం. సో సూడో ఫోర్స్ అంటే యాక్సిలరేటింగ్ ఫ్రేమ్లో ఉండే బాడీ పైన ఆపోజిట్గా యాక్ట్ అయ్యే ఫోర్స్నే సూడో ఫోర్స్ అంటాం. సింపుల్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఇనర్షియల్ ఫ్రేమ్లోకి మార్చడానికి, యాక్సిలరేటింగ్ ఫ్రేమ్లో ఉండే బాడీని ఇనర్షియల్లోకి మార్చడానికి మనం యూస్ చేసే కాన్సెప్టే సూడో ఫోర్స్ కాన్సెప్ట్ అంటాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పింటారు నాన్న క్లారిటీగా. సో ఆ సూడో ఫోర్స్ ఎప్పుడు ఏం చేస్తుందంటే యాక్సిలరేటింగ్ ఫ్రేమ్ మూమెంట్ అవుతున్నప్పుడు ఆ ఫ్రేమ్లో ఉండే బాడీ పైన ఆపోజిట్గా యాక్ట్ అయ్యే ఫోర్స్నే సూడో ఫోర్స్ అంటాం. యాక్సిలరేటింగ్ ఫ్రేమ్ ఉండాలి, ఆ ఫ్రేమ్లో ఉండే బాడీ పైన ఆపోజిట్గా యాక్ట్ అయ్యే ఫోర్స్నే సూడో ఫోర్స్ అంటాం. సో కాబట్టి ఇప్పుడు సూడో ఫోర్స్ అప్లై చేయి. సో సూడో ఫోర్స్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, సో దట్ సూడో ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ బాడీ, దాన్నే ఎంఏ నాట్. ఫోర్స్ అంటే ఎంఏ కదా, ఇక్కడ యాక్సిలరేషన్ ఏ నాట్ ఉంది కదా. సో కాబట్టి ఎంఏ నాట్ యాక్టింగ్ ఆపోజిట్ టు ద బాడీ, యాక్సిలరేటింగ్ ఫ్రేమ్ ఇలా యాక్సిలరేట్ అవుతున్నప్పుడు సూడో ఫోర్స్ ఆపోజిట్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. నౌ ఎంఏ నాట్ చూడమ్మా, బాడీ ఇలా ఉంది, ఎంఏ నాట్ ఇలా ఉంది, చూడు బ్లాక్ ఇలా ఉంది, ఎంఏ నాట్ ఇలా ఉంది, కాబట్టి రిజాల్వ్ ఇట్. సో దీన్ని కూడా రిజాల్వ్ చేయనా. సో దీన్ని రిజాల్వ్ చేస్తే 2 కాంపోనెంట్స్ యూ గెట్ లైక్ దిస్. ఓకే, సో ఫ్రమ్ యువర్ జామెట్రీ ఇక్కడ టీటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీటా, యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. సింపుల్.
సో కాబట్టి ఇక్కడ MA నాట్ కాస్ థీటా, ఇక్కడ MA నాట్ సైన్ థీటా వస్తుంది. సింపుల్. ఓకే, ఇక్కడ సో MA నాట్ సైన్ థీటా, ఓకే. నౌ ఈ టూ ఫోర్సెస్, ఈ రెండు, అందుకే డిఫరెంట్ డయాగ్రామ్స్ వేశాను. రైట్, ఓకే, క్లియర్? ఎస్. నౌమా ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా. ఇటువరకు అర్థమైంది అందరికీ? ఓకే, ఇంకా ఈ డయాగ్రామ్ ఏమన్నా చేంజెస్ అవసరం లేదు, ఇంకా దీన్ని మ్యాక్సిమం ఓకేలేమ్మా. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? రైట్ ఫోర్స్ ఈక్వేషన్, జస్ట్ ఫోర్స్ ఈక్వేషన్ రైట్, యూ గెట్ యువర్ థింగ్. సో ఇక్కడ సింపుల్ నాన్న, mg కాస్ థీటా సైన్ థీటా, యాక్సిలేటింగ్ ఫ్రేమ్ కాబట్టి సూడో ఫోర్స్ కాస్ థీటా సైన్ థీటా అయిపోయారు. ఏం లేదమ్మా. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమో స్టెప్ ఇబ్బంది అవుతుంది, దాన్ని జరిపిన అంత, ఇంకేం లేదు. రైట్, ఇప్పుడు ఏ కనుక్కోవడానికి మనకు ప్రయత్నం కాబట్టి ఫోర్స్ ఈక్వేషన్ ప్లాన్ చేయి. సో ఫోర్స్ ఈక్వేషన్ ఏంటి సార్? సో MA ఈజ్ ఈక్వల్స్ టు రైట్, MA నాట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే ఇక్కడ యాక్సిలరేషన్. సో MA నాట్ లేదు సార్, అదర్వైజ్ MA నాట్, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. సో MA నాట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏ ఫోర్స్ తీసుకుంటావు సార్? ద బ్లాక్ ఈజ్ మూవింగ్ డౌన్ హియర్. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇది బాడీ మూవ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ యాక్సిలరేషన్ డైరెక్షన్లో మెయింటైన్ అయ్యే తీసుకోవాలి నాన్న. సో mg సైన్ థీటా రైట్. సో MA నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఈక్వేషన్ రాయాలంటే MA, ఇక్కడ యాక్సిలరేషన్ A నాట్ కాబట్టి MA నాట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో MA నాట్ ఈజ్ ఈక్వల్స్ టు mg సైన్ థీటా, ద బ్లాక్ ఈజ్ మూవింగ్ డౌన్. సో కాబట్టి ఫస్ట్ ఆ కాంపోనెంట్ రాయాలి, దానికి ఆపోజిట్గా ఉండే కాంపోనెంట్ మైనస్ MA నాట్ కాస్ థీటా. సింపుల్. నౌ మాస్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. క్లియర్? ఎస్. నౌ సో ఏ వాల్యూ బికమ్స్ వాట్? ఇక్కడ MA రైట్, బికాజ్ ఐ వాంట్ యాక్సిలరేషన్, దిస్ యాక్సిలరేషన్ కాబట్టి A ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, సో G సైన్ థీటా మైనస్ A నాట్ కాస్ థీటా. సింపుల్. సో ఇక్కడ డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఇట్ ఈస్ మూవింగ్ అప్, ఇంక్లైన్డ్ ప్లేన్ మూవ్ అయ్యే యాక్సిలరేషన్ A నాట్, ఈ బ్లాక్ కిందికి మూవ్ అయ్యే యాక్సిలరేషన్ A. సింపుల్ మా. సో వీటి వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. సో ఏ చిన్న డౌట్ ఉన్నా చాట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో జాగ్రత్త విని ఏం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక బ్లాక్, టాప్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ దగ్గర ఒక బ్లాక్ ఉందంటారా, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మొత్తం A నాట్ అనే యాక్సిలరేషన్తో వెళ్తాందిరా. సో ఫస్ట్ ఇక్కడ ఇది మూవ్ కావాలి, ఫ్రిక్షన్ లెస్ కదా, సో కాబట్టి పైన ఫ్రిక్షన్ ఏం ఆపోజిట్ ఫోర్స్ ఉండదురా. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తానా, టీ కనుక్కోవడానికి ఫస్ట్ ఈ లెంత్ కనుక్కుంటానా. సో ఎల్ ఉంది, టీటా ఉంది, సో కాస్ టీటాకి తీసుకుంటానా, ఎస్ కనుక్కుంటానా, ఎస్ ఈజ్ ఈక్వల్స్ 2t ప్లస్ హాఫ్ AT స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తానా, ఈ బ్లాక్ మూవ్ అయ్యే యాక్సిలరేషన్ని ఏ అనుకుంటానా. సో కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు √2L/A కాస్ టీటా. ఇందులో ఏ కనుక్కోవాలా అంటే ఈ బ్లాక్ ఎంత యాక్సిలరేషన్తో కిందికి వెళ్తాందో కనుక్కోవాలి, అది కనుక్కోవడానికి ఫోర్సెస్లోకి వెళ్ళా. సో mg కాస్ టీటా, mg సైన్ టీటా అయిపోయా. ఇది మొత్తం యాక్సిలరేటింగ్ ఫ్రేమ్ కదా, సూడో ఫోర్స్ ఆపోజిట్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, ఏ నాట్ కదా, MA నాట్, దాన్ని రిజాల్వ్ చేశా. అక్కడ రిజల్యూషన్ బేస్ చేసుకుంటే జామెట్రీ వైజ్ టీటా, సో కాబట్టి MA కాస్ టీటా, MA నాట్ సైన్ టీటా రైట్. ఇప్పుడు నేను ఫోర్స్ ఈక్వేషన్ రాస్తాను. MA ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ ఉందో ఫస్ట్ ఆ కాంపోనెంట్ రాయాలి, ఆపోజిట్ కాంపోనెంట్ కాబట్టి మైనస్, మాస్ ఎలిమినేట్ చేస్తాను, ఏ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా? సరే సార్, ఎలా సాల్వ్ చేస్తాం? సో ఈ టీలో ఈ ఏం సబ్స్టిట్యూట్ చేయనా, అప్పుడు ఏమవుతుంది? సో T ఈజ్ ఈక్వల్స్ టు √2L బై, ఓకే, సో ఏ అంటేనా G సైన్ టీటా మైనస్ A నాట్ కాస్ టీటా ఇంటూ కాస్ టీటా. క్లియర్? ఎస్ సార్. నౌ వాట్ హ్యాపెండ్, ఇదే ఇక్కడ తీసుకొని వస్తాను అంతే, ఈ టర్మ్లో ఇక్కడ ఏలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్ వాట్ టు గెట్ హియర్, కాస్ టీటా లోపల పంపించేసి అప్పుడు ఏమవుతుంది? సో కాస్ టీటా లోపల పంపిస్తే T ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, సో 2L బై, ఓకే, సో 2L బై, సో G సైన్ టీటా కాస్ టీటా మైనస్ A నాట్
cos square theta. Clear? So next page. సో ఫస్ట్ డయాగ్రామ్ తర్వాత ఇది, దీని తర్వాత ఇది నాన్న. ఓకే, సో నెక్స్ట్ పేజ్ చూడమ్మా. సో నెక్స్ట్ పేజ్. సో t ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏముంది నాన్న లాస్ట్ ఈక్వేషన్. సో t ఈజ్ ఈక్వల్స్ రూట్ ఆఫ్ 2l బై, ఓకే, సో రూట్ ఆఫ్ 2l బై g sin theta cos theta మైనస్ g sin theta cos theta మైనస్ a0 cos square theta మైనస్ a0 cos square theta, రైట్. ఇప్పుడు ఈ టర్మ్ని సాల్వ్ చేయాలమ్మా. ఇంకా మీ ట్రిగ్నామెట్రీనే, ఇంకేడ ఫిజిక్స్ ఏమి ఉండదు నాకు తెలిసి, రైట్. సో దీన్ని ట్రిగ్నామెట్రీ బేస్ చేసుకొని ఏం రాయొచ్చు సార్ అంటే, ఫస్ట్ దీన్ని ఏం రాస్తామంటే నాన్న 2/2తో మల్టిప్లై చేయి. ఈ టోటల్ ఈక్వేషన్ ఏం చెప్తాన్నా 2/2తో మల్టిప్లై చేయి. అప్పుడు ఈక్వేషన్ ఏం మారదుగా ఎస్ఆర్. సో 2/2తో మల్టిప్లై చేయి, అప్పుడు ఈక్వేషన్ ఏం మారదు కదా నాన్న. దెన్ వాట్ టు గెట్ హియర్. సో 2/2తో మల్టిప్లై చేస్తే దెన్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ వాట్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 4l బై, ఓకే, సో 2g sin theta cos theta మైనస్ 2a0 cos square theta. సో న్యూమరేటర్ 2 దీంతో మల్టిప్లై చేస్తాను, ఈచ్ టర్మ్కి 2తో డివైడ్ చేస్తాను. 2తో ఇక డినామినేటర్ని ఇక 2/2తో మల్టిప్లై చేస్తాను. న్యూమరేటర్ 2, డినామినేటర్ 2 మల్టిప్లై చేస్తాను ఈచ్ టర్మ్. అయిపోయారా? నవ్ వాట్ టు గెట్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. సో రూట్ ఆఫ్ 4l బై, ఓకే, 4l బై నాన్న 2 sin theta cos theta sin 2 theta. సో కాబట్టి g ఇంటూ 2 sin theta cos theta ని sin 2 theta రాయొచ్చు నాన్న మైనస్, సో 2a0 cos square theta. క్లియర్? నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు, నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు నాన్న ఇక్కడ cos square theta, cos square theta అని ఏం రాయొచ్చు 2 cos square theta ని 1 plus cos 2 theta రాయొచ్చు. సింపుల్. సో అంతేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ 1 plus cos 2 theta రాస్తే అప్పుడు టైం t ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రూట్, ఓకే, సో రూట్ ఏమొస్తుంది 4l బై g sin 2 theta మైనస్ a0 ఇంటూ 2 cos square theta ని 1 plus cos 2 theta రాయొచ్చున్నాను. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో రూట్ 4l బై g sin 2 theta మైనస్ a0 ఇంటూ 1 plus cos 2 theta ఏమన్నా ఉందా ఆప్షన్ చూడు. రూట్ 4l బై సో g sin 2 theta మైనస్ a0 ఇంటూ 1 plus cos 2 theta, ఆప్షన్ 4. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో టేక్ స్క్రీన్ షాట్. Take screenshot. Next problem. Right. Next laws of motion lo next bit chundana. So JMS 2026 23rd January shift 2 lo ochina bit nana. Emi chudu a block is sliding down on a inclined plane of slope theta annana. Nana ikkada ichindedi oka block slide down avutandanta nana having yes. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి లెట్ us కన్సిడర్. సో టోటల్ ఇక్కడ రాసుకుంటూ వెళ్దాం నాన్న. ఏ బ్లాక్ ఈ స్లైడింగ్ డౌన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అన్నాడు ఆఫ్ స్లోప్ టీటా అన్నాడు నాన్న. సో దిస్ ఈజ్ ద స్లోప్ టీటా. సో ఇక్కడ టాప్ మీద ఒక బ్లాక్ ఉందంట నాన్న. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ బ్లాక్ హ్యావింగ్ మాస్ m. సో ఇట్ ఈస్ స్లైడింగ్ డౌన్ on inclined plane. Sliding down అన్నాడు కాబట్టి with acceleration a, it is sliding down slope theta at an instant t is equals to 0. This block is given an upward momentum so that it starts moving up the plane అన్నాడు నాన్న. సరే, ఇక టోటల్ ఇంకో కాన్సెప్ట్ వచ్చి క్రియేట్ అయిపోయిందిరా. సరే జాగ్రత్తగా చూడు. సో ఫస్ట్ ఏమన్నాడు, ఏ బ్లాక్ ఈ స్లైడింగ్ డౌన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ స్లోప్ టీటా అట్ an instant t is equals to 0. సో ఇక్కడ బ్లాక్ ఉందనుకుందాం. ఎస్ సార్, this is the block. Okay, now
t ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ టాప్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ దగ్గర ఒక బ్లాక్ ఉందంట, అది స్లైడ్ డౌన్ అయిపోయి ఇక్కడికి వచ్చేసిందంట. అట్ అన్ ఇన్స్టెంట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దిస్ బ్లాక్ గివెన్ అన్ అప్వర్డ్ మొమెంటమ్. సో ఈ బ్లాక్ పైన ఒక అప్వర్డ్ మొమెంటం ఇస్తున్నాడు. మొమెంటం అంటే mu, మామూలుగా మొమెంటం అంటే నథింగ్ బట్ u కదా. సో ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి mu, కాబట్టి దాన్ని u అంటారు. ఇది ఆల్రెడీ బ్లాక్ m ఉంది నాన్న, u అనే వెలాసిటీతో పైకి పుల్ చేస్తున్నాడు. మొమెంటం అంటే నథింగ్ బట్ p ఈజ్ ఈక్వల్స్ టు mv. స్టార్టింగ్ వెలాసిటీ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ u. ఆల్రెడీ బ్లాక్ హ్యాస్ మాస్ m, సో కాబట్టి mu. సింపుల్, రైట్? So mu now, so that it starts moving up on the inclined plane with velocity u. Okay sir, the distance is traveled by the block before the velocity becomes 0. ఇక్కడికి రీచ్ అయిపోతుందంట నా బ్లాక్. సో అప్వర్డ్ మొమెంటంతో వెళ్ళిండే బ్లాక్ ఇలా టాప్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ దగ్గరికి వెళ్ళి స్టాప్ అయిపోతుందంటమ్మా. వెలాసిటీ బికమ్ 0. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్? అప్పుడు ఈ డిస్టెన్స్ ఇక్కడ ఎంత కవర్ అవుతుందో చెప్పు అంటున్నాడు. ఇది కాన్సెప్ట్. కరెక్ట్, రైట్? సరే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? సింపుల్ నాన్న. సో ఇక్కడ టైం గురించి ఏమైనా డిస్కషన్ ఉందా? లేదు సార్. ఫస్ట్ నువ్వు టాప్ మీద పెట్టావు, వదిలేస్తున్నావు, అది స్లైడ్ డౌన్ ఇక్కడికి వస్తుంది. t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర అప్వర్డ్ మొమెంటం అప్లై చేస్తున్నాడు విత్ ఇనిషియల్ వెలాసిటీ u. టాప్ దగ్గర తీసుకొని వస్తున్నాడు, వేర్ ద ఫైనల్ వెలాసిటీ బికమ్ 0. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దిస్ బ్లాక్ అని అడుగుతున్నాడు. సో దెర్ ఈస్ నో టైం, టైం లేని ఈక్వేషన్ తీసుకో. ఏం సార్ టైం లేని ఈక్వేషన్? v² minus u² is equals to 2as. Simple. Now a calculate చేయి, you get your thing. So v value 0, yes sir. So minus u² is equals to, okay, so minus u² is equals to, right? So 2 into, okay, yes, you want to calculate a కనుక్కోమా. a కనుక్కోవాలంటే ఫోర్స్ ఈక్వేషన్ రాయ్. సో ఫోర్స్ ఈక్వేషన్ రాస్తే ma is equals to what? So what are the forces acting on this one? సో ఫోర్సెస్ ఏమేమి యాక్ట్ అవుతాయంటే ఈ బ్లాక్ మీద, సో ఇక్కడ ఆల్రెడీ 0 అయిపోయింది కదా ఇక్కడ రీచ్ అయినప్పుడు. సో ఇక్కడ ఉన్నప్పుడు తీసుకుంటే mg రిజాల్వ్ చేస్తే 2 కాంపోనెంట్స్, రైట్? సో ఇక్కడ జామెట్రీ వైజ్ ఇక్కడ టీటా ఉంటుందన్నా, అంతేనా? సో జామెట్రీ వైజ్ ఇక్కడ టీటా, సో కాబట్టి mg కాస్ టీటా అలాంగ్ ద ప్లేన్ ఎప్పుడు సైన్ టీటానన్నా, రిమెంబర్. సో mg సైన్ టీటా. ఓకే, ఫస్ట్ ఇది మూవ్ అవుతుంది, మొమెంటంతో పైకి వెళ్తాను. సో కాబట్టి యాక్సిలరేషన్ డౌన్వర్డ్ కాబట్టి, సో దిస్ టర్మ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో కాబట్టి అప్పుడు ఇక్కడ సింపుల్గా ఏం రాయాలి అంటే ma ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉండే కాంపోనెంట్, ఈ డైరెక్షనే కదా కిందికి పైకి మూవ్ అవుతుండేది, ఈ లైన్లో ఉండే కాంపోనెంట్ mg సైన్ టీటా. సో కాబట్టి ma ఈజ్ ఈక్వల్స్ టు mg సైన్ టీటా, క్యాన్సిల్, a ఈజ్ ఈక్వల్స్ టు g సైన్ టీటా. బట్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్, సో కాబట్టి మైనస్. ఓకే, సో కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ g సైన్ టీటా. సింపుల్. సో ఫస్ట్ బ్లాక్ కిందికి మూవ్ అయ్యి తర్వాత పైకి మూవ్ అవుతుంది కదా. సో బ్లాక్ కిందికి మూవ్ అవుతుంది కాబట్టి డౌన్వర్డ్ మైనస్, ఆపోజిట్ మూమెంట్కి ఆపోజిట్ కదా కాంపోనెంట్ ఉండేది. చూడన్న, ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ స్లైడ్ డౌన్ అవుతాను. ఓకే, నువ్వు పైకి మూవ్ చేస్తున్నావు కానీ ఇనిషియల్గా యాక్సిలరేషన్ డౌన్వర్డే కదా ఉండేది. సో కాబట్టి mg సైన్ టీటాకి ఆపోజిట్గా నువ్వు ఈ బ్లాక్ని మూవ్ చేస్తున్నావు పైకి, కాబట్టి మైనస్ g సైన్ టీటా. ఇప్పుడు ఇది సాల్వ్ చేసే. సో 2 ఇంటూ ఏ అంటే మైనస్ g సైన్ టీటా ఇంటూ ఎస్. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు u² బై 2g సైన్ టీటా. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఇనిషియల్ మొమెంటం అంటే, సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు u² బై 2g సైన్ టీటా. u² బై 2g సైన్ టీటా, ఆప్షన్ 2. సింపుల్ మా, ఈజీ ప్రాబ్లం, చాలా ఈజీ మా. టైం లేని ఈక్వేషన్ యూస్ చేస్తాను అంతే, ఇంకేం లేదు. బిఫోర్ వెలాసిటీ బికమ్ 0 అన్నాడు, v0, యూతో వెళ్తా ఉంది, యాక్సిలరేషన్ డౌన్వర్డ్, ఎందుకంటే ఇనిషియల్లీ ఇట్ ఈ స్లైడింగ్ డౌన్ అన్నాడు కాబట్టి యాక్సిలరేషన్ కాంపోనెంట్ ఆపోజిట్, మూమెంట్కి ఆపోజిట్గా ఉంది, మైనస్ g సైన్ టీటా. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ అమ్మా. సో నెక్స్ట్ బిట్ లాస్ ఆఫ్ మోషన్లో J means 2026 సెషన్ 1, 28 January shift 1. సో ఏమి ఇచ్చారు చూడమ్మా, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg is moving on an inclined plane which makes an angle of 30 degrees with the horizontal. సో ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందంటానన్నా, సో which makes an angle of 30 degrees to the horizontal. So let us consider this is your inclined plane. Yes. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నాను నాన్న, క్లియర్?
ఓకే సార్. ఇప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg ఈజ్ మూవింగ్ ఆన్ యాన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అన్నాడు. ఎక్కడ మూవ్ అవుతుంది, టాపా బాటమా ఏమి ఇవ్వలా. కాబట్టి ఒక బ్లాక్ తీసుకున్న హ్యావింగ్ మాస్ 5 kg ఈజ్ మూవింగ్ ఆన్ యాన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అన్నాడు నాన్న, విచ్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద హారిజాంటల్. సో inclined plane horizontal 30 degrees. Friction of coefficient between the block and inclined plane surface is √3/2. So mu value ఎంత ఇచ్చాడంటే √3/2 ఇచ్చాడు నాన్న. సో coefficient of friction between the block and surface mu value √3/2 ఇచ్చాడు. The force to be applied on the block so that the block will move down without acceleration is, బాబు ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడన్న, the force applied అంటే F కనుక్కోవాలా, టు బి అప్లైడ్ ఆన్ ద బ్లాక్, బ్లాక్ పైన నువ్వు ఫోర్స్ అప్లై చేయి. ఓకే సార్, ఎట్లా ఉండాలి ఆ ఫోర్సు, సో దట్ ద బ్లాక్ విల్ మూవ్ డౌన్ వితౌట్ యాక్సిలరేషన్. డౌన్ అన్నాడు కరెక్టే, బ్లాక్ కిందికి మూవ్ కావాలంట, నువ్వు అప్లై చేసే ఫోర్స్ వల్ల ఆ ఇంక్లైన్డ్ సర్ఫేస్ పైన ఉండే బ్లాక్ కిందికి మూవ్ కావాలంట, మూవ్ డౌన్. కానీ ఎట్లా మూవ్ కావాలంట, వితౌట్ యాక్సిలరేషన్. ఒరే నాన్న యాక్సిలరేషన్ లేదు బాబు, ఇక్కడ వితౌట్ యాక్సిలరేషన్ అంటే యాక్సిలరేషన్ 0, యాక్సిలరేషన్ లేదు అంటే కాన్స్టెంట్ వెలాసిటీ, అంటే బ్లాక్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో కిందికి వెళ్ళడానికి అవసరమయ్యే ఫోర్స్ ఎంత అన్నాడు. నాన్న ఎప్పుడైతే కాన్స్టెంట్ వెలాసిటీ అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ, సో బాడీ యొక్క స్పీడ్ మారడం లేదు, కాబట్టి ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్, కాబట్టి ఈక్విలిబ్రియం కండిషన్. సో ఆపోజిట్ టర్మ్స్ ఈక్విలిబ్రియం యూ హ్యావ్ టు అప్లై. ఎస్ సార్. సో ఎప్పుడైతే ఒక బాడీ యాక్సిలరేషన్ లేకుండా కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తుందో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్ బాడీ, ఆపోజిట్ టర్మ్స్, ఆపోజిట్ వాల్యూస్, ఆపోజిట్ ఫోర్సెస్ యూ కెన్ టేక్ ఈక్వల్. ఓకే సార్. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బ్లాక్ మూవ్ డౌన్ అవ్వాలి, ఓకే, విత్ ఏ ఫోర్స్, ఆ ఫోర్స్ వాల్యూ చెప్పు, వేర్ యాక్సిలరేషన్ 0, అంటే ఈ బ్లాక్ కాన్స్టెంట్ వెలాసిటీతో కిందికి వెళ్ళినప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత అది అడుగుతాండి ఇదిరా, రైట్. సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్, సింపుల్. ఫస్ట్ ఫ్రిక్షన్ ఇచ్చినాడు కదా, ఓకే సార్ రిజాల్వ్ చేసి, ఇంకా వేరే పదాలు మనం ఏం చేయలేము, ఇంకా ఫ్రిక్షన్తో ఉండేది ఫస్ట్ రిజాల్వ్ చేయి, ఏమన్నా క్లారిటీ వస్తుందన్న. రిజాల్వ్ చేస్తే ఎంజీ, సో ఎంజీని రిజాల్వ్ చేయనన్నా 2 కాంపోనెంట్స్. సో ఇక్కడ జామెట్రీ వైజ్ ఇక్కడ కూడా 30, సో కాబట్టి ఎంజీ కాస్ 30, ఎం అంటే 5లే రాసుకోవచ్చు, టెన్షన్ పడాకు, ఎంజీ కాస్ 30 అలాంగ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఎంజీ సైన్ 30. క్లియర్? ఓకే సార్. నౌ ఇప్పుడు బ్లాక్ ఈజ్ మూవింగ్ డౌన్ కదా, యూ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్ ఫార్ మూవింగ్ డౌన్. సో కాబట్టి కిందికి మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, అప్వర్డ్. సింపుల్, క్లియర్. సో ఇప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయి, ఎంత వస్తుంది చూద్దాం. సో ఫ్రిక్షన్ వాల్యూ ఎంత వస్తుంది సార్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎన్, బేసిక్ ఫార్ములా. ఎస్ సార్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ అంటే √3/2 ఆల్రెడీ గివెన్. ఎన్, ఎన్ అంటే నార్మల్ రియాక్షన్ ఆపోజిట్ రా, కాంటాక్ట్కి ఆపోజిట్గా ఉండేది, ఇదే నార్మల్ రియాక్షన్ ఎన్. సో ఎన్కి ఆపోజిట్గా ఉండేది నార్మల్ రియాక్షన్, కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్, యాక్టింగ్ ఆన్ ద బాడీ, దాన్ని నార్మల్ రియాక్షన్ అంటాం. ఓకే, సో నార్మల్ రియాక్షన్ సపరేట్గా వేస్తా, నీకు అంత ఫీల్ అయితే అదొమ్మ, కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా ఉండేది దాన్నే నార్మల్ ఫోర్స్ అంటాం, దాన్నే నార్మల్ రియాక్షన్ యాక్టింగ్ ఆన్ ద బాడీ హ్యావ్ టు టేక్, రైట్. ఓకే, సో అప్పుడు ఎన్కి ఆపోజిట్గా ఉండేది ఎంజీ కాస్ 30, సో ఎంజీ కాస్ 30, రైట్. సో అప్పుడు విచ్ ఈజ్ ఫ్రిక్షన్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ ఎం అంటే 5, జీ వాల్యూ 10 గివెన్, సో జీ వాల్యూ 10 కాస్ 30 √3/2. ఓకే, సో కాస్ 30 ఈజ్ √3/2. ఇంకా దీన్ని సాల్వ్ చేస్తే ఎస్ వాట్ టు గెట్, సో దీన్ని సాల్వ్ చేస్తే మా 2 1s 2 5s అంతేనా. సో 5 × 5 25, √3 × √3 3 అంతేనా. సో 25 × 3 75, 75/2, 75/2 అంటే ఎంత వస్తుంది, 75/2 37, 75/2, సో 75 divided by 2 37.5, 37.5 ఫ్రిక్షన్ ఎఫ్ వాల్యూ, ఫ్రిక్షన్ వాల్యూ 37.5 వస్తుందమ్మా. ఓకే, సో ఫ్రిక్షన్ వాల్యూ ఎంత వస్తుంది 37.5.
ఓకే రైట్. సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళాలి, జీరో యాక్సిలరేషన్ కాబట్టి ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్. ఇక్కడ ఎంత ఉంది నాన్న 37.5. ఇక్కడ ఎంత ఉందిరా mg sin θ వేసినారనుకోండి, ఇక్కడ సాల్వ్ చేసినారనుకో mg sin θ వాల్యూ ఎంత వస్తుంది? m అంటే 5 ఇంటూ g అంటే 10 sin 30 అంటే 1/2. సో 1/2 ఇక్కడ 2 1s 2 5 5 ఇంటూ 5 25. సో mg sin θ mg sin 30 25. సో ఇక్కడ ఎప్పుడైతే బ్లాక్లో ఎటువంటి చేంజ్ లేదో కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తా ఉందో ఆపోజిట్ టర్మ్స్ ఈక్వల్ కదా. సో పైన ఉండే టర్మ్ 37.5, కింద ఉండే టర్మ్ ఇక్కడ 25, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ? ఆ రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ 37.5 ఆపోజిట్ కూడా దాంతో మ్యాచ్ కావాలి కదా, ఈక్విలిబ్రియం కదా. సో ఈక్విలిబ్రియం అన్నప్పుడు 37.5 ఆపోజిట్ టర్మ్స్ ఈక్వల్ 37.5 ఈజ్ ఈక్వల్స్ టు దానికి ఆపోజిట్ టర్మ్స్ ఎఫ్ ప్లస్ ఎఫ్తో పాటు ఉండేది నాన్న 25. సో ప్లస్ 25 పక్క పంపి, అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 37.5 minus 25. 37.5 minus 25 becomes what? 37.5 minus 25 ఎంత వస్తుంది చూడు, 37.5 minus 25 12.5. సో 12.5 నాన్న. సో ఎంత న్యూటన్స్ తీసుకుంటే టు స్లైడ్ డౌన్? సో ఎంత ఉంటుంది సార్ టు స్లైడ్ డౌన్ ద బాడీ వితౌట్ యాక్సిలరేషన్ అంటే 12.5. ఆప్షన్ 3 దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్, కొత్తగా నేనేం క్రియేట్ చేయాలన్నా, చాలా ఈజీ. సో ఇక్కడ బ్లాక్ మూవ్ డౌన్ అవ్వాలంట విత్ అప్లికేషన్ ఆఫ్ సర్టెన్ ఫోర్స్, బట్ కండిషన్ ఈజ్ వితౌట్ యాక్సిలరేషన్. కాన్స్టెంట్ వెలాసిటీ కాబట్టి ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్. ఇది స్లైడింగ్ డౌన్, ఫ్రిక్షన్ అప్వర్డ్. ఫ్రిక్షన్ కనుక్కోవాలంటే ఫోర్సెస్ ప్లాన్ చేసుకో, కొత్తగా ఏం క్రియేట్ చేయాలా నేను. సో ఇప్పుడు ఫ్రిక్షన్ 37.5, ఆపోజిట్ వాల్యూస్ ఈక్వల్ అన్నప్పుడు 37.5 ఈక్వల్స్ mg sin θ ఎఫ్. సాల్వ్ చేస్తాను, టేక్ స్క్రీన్ షాట్, వెరీ ఈజీ. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ బిట్ అమ్మా. సో నెక్స్ట్ బిట్ లాస్ ఆఫ్ మోషన్లోనన్నా. సో జేమెయిన్స్ 2026 28 January షిఫ్ట్ 1. సో 28 January షిఫ్ట్ 1 చూడం ఏమి ఇచ్చాడు, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఫాల్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. నన్ను పార్టికల్ ఉందంట. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ హ్యావింగ్ మాస్ m అన్నాడు. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ హ్యావింగ్ మాస్ m. ఓకే, ఫాల్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. సో ఇనిషియల్ ఇట్ ఈస్ 0 అండ్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఫ్రమ్ రెస్ట్. ఇది ఫాల్ డౌన్ అవుతుందంట. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ హ్యావింగ్ మాస్ m ఇనిషియల్లీ అట్ రెస్ట్ ఫాలింగ్ డౌన్, హ్యావింగ్ రెసిస్టివ్ ఫోర్స్. అంటే రెసిస్టివ్ ఫోర్స్ అంటే కిందికి వచ్చినప్పుడు అపోజ్ అయ్యే ఫోర్స్ అని అర్థం. హ్యావింగ్ రెసిస్టివ్ ఫోర్స్, దీని రెసిస్టివ్ ఫోర్స్ మైనస్ కేవి, where v is the velocity of the particle and k is constant. Which of the following graph represents velocity versus time? నన్ను ఒక పార్టికల్ ఉంది, అది ఫాల్ డౌన్ అవుతా ఉంది, ఇనిషియల్లీ ఇట్ ఈస్ అట్ రెస్ట్. ఒక రెసిస్టివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అంటే పార్టికల్ కిందికి వెళ్ళేటప్పుడు దానికి ఆపోజిట్గా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతా ఉందంట. దాన్నే మైనస్ కేవీ అంటే ఆపోజిట్ టు ద స్పీడ్ అని అర్థం. సో కాబట్టి ఫాల్ డౌన్కి ఆపోజిట్గా ఒక రెసిస్టివ్ ఫోర్స్ ఉంది, దాన్నే సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ కేవీ. ఎస్ సార్, ఇక్కడ వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది mg, కరెక్ట్ ఆర్ నాట్? సో ఒక పార్టికల్ ఉంది అంటే వెయిట్ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్ అండ్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్ with certain acceleration. So falling down with certain acceleration, but there is a resistive force opposite to that acceleration, opposite to that weight of the particle, kv. Now ఇప్పుడు నువ్వు ఏం కావాలా, వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ చెప్పు అంటున్నాడు. సార్ అసలు దీనిలో వెలాసిటీ ఎక్కడుంది సార్, వెలాసిటీకి టైంకి ఎలా తీసుకొని రావాలి సార్, అదే క్వశ్చన్. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఫోర్స్ ఈక్వేషన్. ఇంకంతకంటే మనం ఏం చేయలేం రానా, అంతేనా? వెలాసిటీ టైం అంటే ఫస్ట్ దీనిలో ఫోర్స్ బయటికి రా, అర్థమవుతుందా? పార్టికల్ ఉన్నప్పుడు వెయిట్ mg, ఫాలింగ్ డౌన్ రెసిస్టివ్ ఫోర్స్ అప్వర్డ్ కేవీ mg, ఫాలింగ్ డౌన్. సో కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెలాసిటీకి టైంకి గ్రాఫ్ అడిగాడు, అసలు దానికి రిలేషన్ రాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇది టఫెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ షిఫ్ట్. ఓకే, 28 January షిఫ్ట్ 1, దిస్ ఈజ్ ద టఫెస్ట్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. మ్యాక్సిమం కొద్దిగా ట్రికిష్గా ఉంటుంది ప్రాబ్లం, జాగ్రత్తగా చూడు. వెలాసిటీ టైం గ్రాఫ్ను చెప్పాలి, కరెక్ట్? మరి ఎట్లా సార్? రైట్ ఫోర్స్ ఈక్వేషన్. ఎందుకంటే మనం ఏం చేయలేం, నీ దగ్గర ఫోర్సెస్ కంటికి కనబడతా ఉన్నాయి, mg రెసిస్టివ్ ఫోర్స్, యాక్సిలరేషన్ డౌన్వర్డ్, ఇంతకంటే నేనేం చేయలేంగా.
సరే సార్ మళ్ళీ వెలాసిటీ టైం గ్రాఫ్ రావాలంటే ఫస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా, ఆలోచన చెయ్యి. ఇక్కడ ఉండే ఫోర్సెస్తో ఏం రాయొచ్చు, ఫోర్స్ ఈక్వేషన్ రాయొచ్చు. ఫోర్స్ ఈక్వేషన్ రాయి. ఓకే, సో ఫోర్స్ ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది చెప్పరా, మైనస్ కేవీ అంటే మైనస్ అంటే ఆపోజిట్ అని అర్థం అంతే. రెసిస్టివ్ ఫోర్స్ కదా, రెసిస్టివ్ అంటే ఆపోజిట్ టు ద మోషన్ అని అర్థం, దాన్ని మైనస్ పెట్టాడు అంతే, ఇంకేం లేదు, టెన్షన్ పడకు. సో కాబట్టి ఓకే, హౌ టు సాల్వ్ దిస్ థింగ్ ఫస్ట్. ఓకే, ఫోర్స్ ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది చూడన్నా. సో ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే ఫోర్స్ ఈక్వేషన్ మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ కాంపోనెంట్ రాయాలి, రిమైనింగ్ కాంపోనెంట్ ఆపోజిట్. సరే యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉండేది ఎంజీకి ఆపోజిట్గా కేవీ, సో మైనస్ కేవీ. ఓకే నౌ సో ఎం ఆపకు పంపించేసాయి అంతేనా, లేకపోతే ఇది ఎట్లా పెడతామా. సరే ఇది అలాగే పెట్టేద్దాం. సో ఫస్ట్ ఫోర్స్ ఈక్వేషన్ ఐమ్ రైటింగ్ ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ ఉందో ఆ కాంపోనెంట్ దానికి ఆపోజిట్. నౌ యాక్సిలరేషన్ అంటే వెలాసిటీలోకి మార్చచ్చా, వెలాసిటీ టైమే కదా నాకు కావాల్సినది. యాక్సిలరేషన్ వెలాసిటీలోకి మార్చాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ యాక్సిలరేషన్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డిటి డిఫరెన్షియల్ ఫార్ములా అప్లై చేయి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎం ఇంటూ డివి బై డిటి క్లియర్ మా ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఎంజీ మైనస్ కేవీ. ఓకే నౌ ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేయనా. సో దీన్ని రీఅరేంజ్ చేయి, ఎలా రీఅరేంజ్ చేయొచ్చు అంటే ఐ వాంట్ ఓన్లీ వెలాసిటీ అండ్ టైం ప్యాటర్న్. సో కాబట్టి డివి ఒక పక్క పెట్టుకో, డిటి ఒక పక్క పెట్టుకో, రెండు ఒక చోట పెట్టకూడదు ఎందుకంటే వెలాసిటీ వర్సెస్ టైం. సో కాబట్టి డివి డిటి సపరేట్ చేయి, ఏమవుతుందిరా డివి డిటి సపరేట్ చేస్తే ఎలా రాయొచ్చు చూడన్నా. సో డివి డిటి సపరేట్ చేస్తే రైట్. సో ఇక్కడ డివిని డిటిని సపరేట్ పెట్టేస్తే వి వర్సెస్ టీ కావాలి కదా. సో దాన్ని బట్టి అప్పుడు ఏం రాయొచ్చు నాన్న. సో అప్పుడు డివి ఎం అలాగే రాస్తా, డివి ఓకే ఈ టర్మ్ అంతా కింద తీసుకొని వచ్చేసి ఈ ఎంజీ మైనస్ కేవి ఉంది కదా దాని అంతా ఈ పక్క పెట్టేస్తే చూద్దాం. సో డివి బై ఎంజీ మైనస్ కేవి ఈక్వల్స్ టు, సో డిటి ఆ పక్క పంపించేసానన్న, సో డిటి సింపుల్ క్లియర్. సో ఎస్ డివి ఓకే ఈ టర్మ్ ఇక్కడ తీసుకొని వస్తాను, డిటి ఆపకు పంపిస్తాను, ఈ ఎం ఆపకు పంపించేసానన్న. దెన్ దిస్ బికమ్స్ వాట్, ఎం ఒక్కటి ఆపకు పంపించారనుకోండి అప్పుడు డివి బై ఎంజీ మైనస్ కేవి ఈక్వల్స్ టు డిటి బై ఎం. క్లియర్, ఎస్ సార్. నౌ ఇప్పుడు నాకు ఈ డివి డిటి చూడమ్మా వి వర్సెస్ టీ, చాలామందికి ఇక్కడ ఆలోచన రాక ఇక్కడ స్టాప్ అయిపోతారు నాన్న, అంతే కదా. బట్ కానీ ఇక్కడ ఏం చేస్తాను, ఫోర్స్ ఈక్వేషన్ తీసుకుంటానా, ఏ అంటే డివి బై డిటి రాయొచ్చు. సో వి వర్సెస్ టీ, వి సపరేట్ చేస్తానా, టీ సపరేట్ చేసి పెట్టేస్తానా. ఇప్పుడు విలోకి టీలోకి మార్చాలంటే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసి. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే దెన్ వాట్ టు గెట్ హియర్. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అమ్మా, సో అప్పుడు ఏమవుతుంది, ఇంటెగ్రల్ డివి బై ఎంజీ మైనస్ కేవి అంతేనా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ డిటి బై ఎం. సింపుల్ నాన్న, క్లియర్, ఎస్ సార్. సో ఇక్కడ రైట్, సో వెలాసిటీస్ యూ కెన్ రైట్ ఇట్. సో 0 to v లిమిట్స్, సో ఎంజీ మైనస్ కేవి డిటి బై ఎం కరెక్ట్. ఓకే సో ఇక్కడ లిమిట్స్ రాయమ్మా. సో 0 to v, ఇక్కడ 0 to t లిమిట్స్, వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లిమిట్స్ రాయొచ్చు. సో ఇక్కడ వెలాసిటీ టైమే కదా, సో కాబట్టి 0 to v 0 to t సింపుల్ నాన్న. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్ ఇట్. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా అవసరం అవుతుంది నాన్న. ఏం సార్ ఫార్ములా అంటే ఇది ఇంటిగ్రేషన్లో ఒక ఫార్ములా వస్తుంది నాన్న. సో ఏం ఆ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్లో ఉండే ఫార్ములా నాన్న, యూజింగ్ ఓకే మామూలుగా ఇంటిగ్రేషన్లో ఉండే ఫార్ములా ఏంటి అంటే ఇంటెగ్రల్ ఓకే ఇంటెగ్రల్ dx బై ఏ మైనస్ బిఎక్స్, ఇది ఇంటిగ్రేషన్లో వచ్చే ఫార్ములా నాన్న, కొత్తగా నేను క్రియేట్ చేయలేదు నాన్న. సో ఇంటెగ్రల్ dx బై ఏ మైనస్ బిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -1 బై బి లాగ్ ఆఫ్, అది న్యాచురల్ లాగర్థం ఆర్ ఎల్ఓజీ యూ కెన్ టేక్ ఇట్, డోంట్ వరీ. సో లాగ్ ఆఫ్ ఏ మైనస్ బిఎక్స్, ఇది ఫార్ములా నాన్న. ఇంటిగ్రేషన్లో మనం యూస్ చేసే ఫార్ములా ఇంటెగ్రల్ dx బై ఏ మైనస్ బిఎక్స్ అంటే ఫార్ములా -1 బై బి లాగ్ ఆఫ్ ఏ మైనస్ బిఎక్స్, అది ఇక్కడ అప్లై చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో ఇక్కడ డివి బై ఎంజీ మైనస్ కేవి, అదే ప్యాటర్న్ ఇక్కడ డిఎక్స్ బై ఏ మైనస్ బిఎక్స్ నాన్న. సో -1 బై బి లాగ్ ఏ మైనస్ బి. సో దాన్ని బట్టి ప్లాన్ చేస్తే ఎక్స్ బదులు ఇక్కడ డివి ఉందిరా, ఎంజీ దీని అంత బదులు ఏ రాయొచ్చు నాన్న, బి. సో బిఎక్స్ అన్నాడు కదా, ఇది బి ఇది ఎక్స్, ఇంకా ప్లాన్ చేసుకో. అప్పుడు దిస్ టర్మ్ బికమ్స్ వాట్, సో అప్పుడు ఏమవుతుందన్న, సో ఇంటెగ్రల్
0 to v, right? సో dv అండ్ సారీ డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు కదా, నో నీడ్ ఆఫ్ దిస్ వన్. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేది ఇదేనన్న. సో ఈ ప్యాటర్న్లో రాయమా, దీన్ని ఈ ఫామ్, ఓకే, దీని ఆన్సర్. సో ఇప్పుడు దాని ప్యాటర్న్లో రాయి. -1/b అన్నాడు. సో అప్పుడు ఈ టర్మ్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే -1/b. b అంటే k ఉంది నాన్న. సో -1/k, క్లియర్. సో -1/k log of a minus bx. సో a minus bx మొత్తం డినామినేటర్ mg minus kv. ఓకే, ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసాం కాబట్టి లిమిట్స్ ఉంటాయి. సో విత్ ఇన్ ద లిమిట్స్ 0 to v ఈజ్ ఈక్వల్స్ టు 1/m కాన్స్టెంట్, ఇంటెగ్రల్ dt అంటే t విత్ ఇన్ ద లిమిట్స్ 0 to t. 0 to t అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, యూ గెట్ t ఓన్లీ, డోంట్ వరీ, రైట్. నెక్స్ట్ ఇప్పుడు సో లిమిట్స్ అప్లై చేయనన్నా జాగ్రత్తగా. సో లిమిట్స్ అప్లై చేస్తే -1/k, రైట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, v ప్లేస్లో vనేనా. సో లాగ్ ఆఫ్ mg మైనస్ kv, v ప్లేస్లో v సబ్స్టిట్యూట్ చేస్తానని అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లాగ్ ఆఫ్. సో mg మైనస్ v ప్లేస్లో 0 పెడితే 0, సో v ప్లేస్లో 0 పెడితే kv టర్మ్ 0 అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 1/m ఇంటూ, సో t మైనస్ 0 యూ గెట్ t. సింపుల్. నౌ ఇప్పుడు నాన్న log a మైనస్ log b, log a/b రెండు డివైడ్ చేసేసి దెన్ వాట్ టు గెట్ హియర్. సో ఆ రెండు డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న. సో -1/k ఇంటూ, సో log a మైనస్ log b log a/b. సో లాగ్ ఆఫ్ mg మైనస్ kx, ఓకే సార్, mg మైనస్ kv. సో mg మైనస్ kv హోల్ డివైడెడ్ బై mg log a minus log b log a/b, simple, right, is equals to t/m. now k ఆపక పంపించేసి మైనస్తో మల్టిప్లై చేయి, అప్పుడు ఏమవుతుంది, మైనస్తో మల్టిప్లై చేసేది ప్లస్. సో లాగ్, క్లియర్. సో mg/mg 1 మైనస్ kv/mg, mgతో డివైడ్ చేస్తాను ప్రతి టర్మ్ని, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్తో మల్టిప్లై చేసినా కాబట్టి ఇది ప్లస్, కే ఆపక పంపిస్తాను, మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ కాస్త మైనస్, మైనస్ kt/m, క్లియర్. లాగ్ ఆపకపోతే ఈ పవర్, సో 1 మైనస్ kv/mg ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ kt/m. నౌ సో 1 మైనస్ ఆపకపోతే, లేకపోతే ఈ 1 ఆపక పంపినానా -1. సో అప్పుడు మైనస్ kv/mg ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ kt/m ప్లస్ 1 ఆపకపోతే -1. మైనస్తో మల్టిప్లై చేయి, ఓకే. సో మైనస్తో మల్టిప్లై చేస్తే kv/mg ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ ఈ పవర్ మైనస్ kt/m ప్లస్ 1, అంతేనా. మైనస్తో మల్టిప్లై చేస్తే, ఓకే. సో దీని రీఅరేంజింగ్ 1 ప్లస్ మైనస్, ఈ టర్మ్స్ రీఅరేంజ్, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ హియర్, ఓకే. kv/mg ఈజ్ ఈక్వల్స్ టు, సో kv/mg ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 కదా నాన్న అక్కడ. సో 1 మైనస్ ఈ పవర్, ఓకే. సో 1 మైనస్ ఈ పవర్ మైనస్ kt/m, 1 మైనస్ ఈ పవర్ మైనస్ kt/m. సో kv/mg ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ kt/mg ఆపక పంపి, k/mg ఆపక పంపించేసి. సో అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు k/mg ఆపకపోతే mg/k రెసిప్రోకల్ అవుతుందన్న. సో mg/k ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ kt/m. ఇది వెలాసిటీ టైంకి వచ్చే ఈక్వేషన్. ఇంకా దీనికంటే ఫర్దర్గా మనం సాల్వ్ చేయలేం. సో ఇక్కడ వరకు ఏం చేస్తాం చూడన్నా, ఫస్ట్ ఇక్కడ ఒక పార్టికల్ ఉందంట, స్టార్టింగ్ ఇనిషియల్లీ అట్ రెస్ట్ అట్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్. సో యాక్సిలరేషన్ ఏ mg డౌన్వర్డ్, బట్ ఒక రెసిస్టివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంట kv, అంటే యాక్సిలరేషన్కి ఆపోజిట్గా కాబట్టి రెసిస్టివ్ ఫోర్స్ నెగిటివ్ సైన్, టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ టు ద యాక్సిలరేషన్ kv, రైట్. ఫోర్స్ ఈక్వేషన్ వెలాసిటీ టైం గ్రాఫ్ యూ వాంట్ టు ప్లాట్. సో గట్టి ఫోర్స్ ఈక్వేషన్ తీసుకుంటానా, యాక్సిలరేషన్ డైరెక్షన్ mg మైనస్ kv ఐఎమ్ రైటింగ్. సో ఏ అంటే dv/dt, dvని dtని సపరేట్ రాస్తానా, ఈ mg/kv పక్క, సో dt ఆపక రాసేస్తానా, m ఆపక పంపిస్తానా, ఇటో డౌట్ లేదు కదా. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ తర్వాత ఏం రాసినాం చూడన్నా,
సో తర్వాత ఇంటిగ్రేట్ చేస్తున్నాం డివి డిటి కదా, వీటీలోకి మార్చాలంటే ఇంటిగ్రల్ డివిని విలోకి మార్చాలా, డిటిని టీలోకి మార్చాలా. కాబట్టి ఇంటిగ్రేట్ విత్ ఇన్ ద లిమిట్ 0 to v 0 to t వేరియబుల్స్. సో కాబట్టి ఇక్కడ ఫార్ములా ఎల్హెచ్ఎస్ ఫార్ములా యూస్ చేస్తున్నాను. సో ఇంటెగ్రల్ ఎస్ఆర్ డిఎక్స్ బై ఏ మైనస్ బిఎక్స్ ఉంటే -1/b లాగ్ ఏ మైనస్ బిఎక్స్. సో దాన్ని బేస్ చేసుకుంటే -1/b -1/k లాగ్ ఎంజీ మైనస్ కేవీ విత్ ఇన్ ద లిమిట్స్. సో ఇక్కడ యాజ్ యూజువల్ రాసేస్తున్నాను. నౌ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో లాగ్ బయట తీస్తానా, కే మైనస్తో మల్టిప్లై చేస్తానా, ఈ లాగ్ ఆపకు పంపిస్తానా. సో ఈ basic steps you can apply very easily, you can do very easily. So take screenshot for this page. Next, so rearranging the terms and take v outside, you get this thing. V is equals to mg into 1 minus e power minus kt by m. Now draw graph for this equation v and t, right? So v ki t ki graph, if we plot, what to get? This is your v here and this is your t here. దీని గ్రాఫ్ ఎలా ప్లాట్ చేస్తాం సార్? v వర్సెస్ t. సో ఎలా ప్లాట్ చేస్తాం చూడనా? సో టైమ్ ఇండిపెండెంట్ క్వాంటిటీ, వెలాసిటీ డిపెండెంట్ క్వాంటిటీ, క్లియర్? ఎస్ సార్, దిస్ ఈజ్ యువర్ ఆరిజిన్ ఓ. ఓకే సార్, ఫస్ట్ ఇక్కడ t వాల్యూ నానా ఐఎమ్ టేక్ ఇట్ యాజ్ 0. సపోజ్ ఇప్పుడు t వాల్యూ నేను కనుక 0 పెట్టాను అనుకోండి, దెన్ వాట్ గెట్ నానా? సో అట్ టైమ్ t is equals to 0, what happened? So time t is equals to 0 అంటే 0 అంటే anything you get 0, 0 by anything also you get 0. అప్పుడు ఏమవుతుందన్న? సో 0 చేస్తే టైం దగ్గర ఏమవుతుంది అంటే v is equals to mg by k into, క్లియర్, 1 minus e power 0, అంతేనా? సో e power 0 అంటే 1. సో కాబట్టి 1 minus 1 0, కాబట్టి వెలాసిటీ ఏమవుతుంది? 0. సో కాబట్టి ఎప్పుడైనా సరే టైం వాల్యూ 0 దగ్గర velocity 0 you get. Yes sir, I marked. Now suppose if time value is infinity, then what happened? So time value infinity అయితే ఏమవుతుంది సార్? సో అప్పుడు v is equals to mg by k into 1 minus e power, నాన్న టైం వాల్యూ ఇన్ఫినిటీ అన్నప్పుడు e power infinite నాన్న. సో e power infinity అంటే 0, అప్పుడు వెలాసిటీ ఏమవుతుందంటే mg by k నాన్న. దట్ ఈస్ విచ్ మీన్స్ మ్యాక్సిమం నాన్న, అంటే వెలాసిటీ మ్యాక్సిమంగా ఉంటుంది. సో mg by k, ఓకే. సో ఈడ నాన్న, సో ఇక్కడ వెలాసిటీ బికమ్స్ మ్యాక్సిమం హియర్ ఈ పాత్ దగ్గర. సో వెలాసిటీ మ్యాక్సిమం mg by k ఉంటుంది నాన్న. దెన్ విచ్ షోస్, సో ద గ్రాఫ్ లుక్ లైక్స్ దిస్ వన్. సో అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే లైక్ దిస్. సో టైమ్ ఇన్ఫైనైట్, సో టైమ్ ఇన్ఫైనైట్ దగ్గర mg by k, దిస్ ఈస్ ద గ్రాఫ్. సో ఇది వెలాసిటీ వర్సెస్ టైమ్ గ్రాఫ్. టేక్ స్క్రీన్ షాట్. ఇదే గ్రాఫ్ మీరు ఎక్కడ రాసారు గుర్తుందా? ఆర్సీ సర్క్యూట్, గ్రోత్ డీకే అక్కడ చెప్పింటాం గ్రాఫ్. ఆ ప్యాటర్న్ ఇది ఆర్సీ సర్క్యూట్, గ్రోత్ డీకే ఆ ప్యాటర్న్లో వస్తుందమ్మా. నెక్స్ట్ బిట్ మా. సో దీన్ని ఆన్సర్ కావాల్సింది చూడండి. సో ఇక్కడ ఎక్కడుంది సార్ ఇది అంటే, ఎస్ ఫస్ట్ బిట్, ఫస్ట్ వన్ maximum, that is your answer, simple. Next bit. So next bit చూడమ్మా. సో నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో మా జేమేస్ 2026 24th January షిఫ్ట్ 1. దిస్ ఈస్ ద లాస్ట్ బిట్ నాన్న. టోటల్ 9 బిట్స్ ఉన్నాయి, ఆల్ షిఫ్ట్ బేస్ చేసుకొని దిస్ ఈస్ ద లాస్ట్ బిట్. సో వెరీ ఈజీ బిట్, సో యూ కెన్ డూ వెరీ ఈజీలీ. చూడన్న ఏమిచ్చాడు? ఏ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ 15 Newton per meter అన్నాడు. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇచ్చాడమ్మా 15 Newton per meter. దిస్ ఈజ్ కే, ఐఎమ్ టేకింగ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అనుకుంటానా. 15 Newton per meter ఇచ్చాడు. ఈ స్ప్రింగ్ ఈజ్ కట్ ఇంటూ 2 pieces. సో ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఉందమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ స్ప్రింగ్. ఎస్ సార్, ఈ స్ప్రింగ్ యొక్క టోటల్ లెంత్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎల్. ఈ స్ప్రింగ్ యొక్క టోటల్ లెంత్ ఏమంటానా? ఎల్ అనుకుంటానా. నౌ దిస్ స్ప్రింగ్ ఈజ్ కట్ ఇంటూ 2 pieces. ఓకే, సో ఈ స్ప్రింగ్ని 2 pieces ఇలా కట్ చేశాడమ్మా. Okay, so this spring is cut into 2 pieces. You get one smaller piece, one larger piece. Why sir? Because the ratio of their cutting length of the spring is 1:3. So kabatti ఇది one part of the spring అవుతే, okay, and this is another part of the spring. So దీన్ని L1 అంటానా, and this length is L2.
సో దీని యొక్క రేషియో 1:3 అన్నాడమ్మా. సో కాబట్టి L1/L2 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఓకే, నౌ దెన్ ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్మాలర్ స్ప్రింగ్ ఈజ్, సో దీని ఫోర్స్ కాన్స్టెంట్ K1 అంటాను, దీని ఫోర్స్ కాన్స్టెంట్ K2 అంటాను. సో స్మాలర్ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ అడిగాడు K1, దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ ఇట్. ఎలా సార్? ఫస్ట్ ఇక్కడ L1 L2 ఇండివిజువల్ వాల్యూస్ తీసుకో, యూ గెట్ యువర్ థింగ్. ఎట్లా వస్తుంది సార్? K1 ఎలా కనుక్కుంటాం సార్? బాబు ఫోర్స్ కాన్స్టెంట్ F ఈజ్ ఈక్వల్స్ టు KX, అంటే KX కాన్స్టెంట్ అంటే KL కాన్స్టెంట్, సింపుల్. సో KL ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, దాన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్. సో F ఈజ్ ఈక్వల్స్ టు FX, F ఈజ్ ఈక్వల్స్ టు KX. సో ఎక్స్ని ఇక్కడ L అంటాను అంతే. సో KL ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, దీని రేషియో వైజ్ తీసుకుంటే వాట్ టు గెట్? సో K1 L1 ఈజ్ ఈక్వల్స్ టు K2 L2 ఈజ్ ఈక్వల్స్ టు KL. సో ఆల్ రిమైన్స్ సేమ్. K1 L1 ఈజ్ ఈక్వల్స్ టు K2 L2 ఈజ్ ఈక్వల్స్ టు KL. నౌ L1 L2 క్యాలిక్యులేట్ చేయి, K1 K2 ఈజీగా వచ్చేస్తుంది. ఓకే సార్. సో K1 ఎలా వస్తుంది సార్ అంటే ఫస్ట్ L1 L2 కనుక్కో. L1 ఎలా కనుక్కుంటాం సార్ అంటే హియర్ మా L1 ఈజ్ ఈక్వల్స్ టు L/4. ఎట్లా చెప్తారు సార్? L1 ఈజ్ ఈక్వల్స్ టు L/4, సమ్ ఆఫ్ రేషియో ఈజ్ 1/3 అంటే 1 + 3 దట్ ఈస్ 4. సో కాబట్టి ఇక్కడ L1 ఈజ్ 1 కాబట్టి L/4. నెక్స్ట్ L2 ఏం రాయొచ్చు సార్? టోటల్ లెంత్ L, అందులో 1/4 పార్ట్ ఒక స్ప్రింగ్, ఒక పార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఉందంటే రిమైనింగ్ 3/4 పార్ట్ లేదు సార్. సో L2 రిమైన్స్ 3 హియర్. సో 3 by total sum of ratio that is 4. So 3L/4. So L1 is L/4, right? So ఇక్కడ L2 is 3L/4. Now substitute here, you get your thing. So అప్పుడు substitute చేస్తే then what to get? Nana K2 not asked, don't worry. So K1 I want to calculate. L1 L/4 is equals to K 15 given L. So K2 L2 no use, we are not taking, we are not measuring, only K1 asked. So L get cancelled out, yes. So appudu cross multiply avute, then K1 is equals to 60. K1 is 60 Newton per meter, that is your answer. So K1 is 60 and option, first option 60, that is your answer. ఒకవేళ K2 అడిగాడు అనుకోండి ఇదే బిట్టే. సో K2 అడిగితే K2 L2 is equals to KL, you get your thing, సింపుల్ మా. సో ఇక్కడ కాన్స్టెంట్ KL ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే KL ఈజ్ ఈక్వల్స్ టు K1 L1 K2 L2 తీసుకోవాలా. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకో, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న, దిస్ వన్. సో ఇది ఎప్పుడు కూడా మీరు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, దిస్ వన్. ఓకే. సో K1 L1 ఈజ్ ఈక్వల్స్ టు K2 L2 ఈజ్ ఈక్వల్స్ టు KL. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. బాబు మీకు జనవరి షిఫ్ట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ మోడల్స్ ఏ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్లో ఫిజిక్స్ అడిగింటాడో ఏప్రిల్ అటెంప్ట్లో కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఆస్కింగే ఉంటుందమ్మా. సేమ్ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువ మీటర్ ఉండదు. సో సేమ్ మీకు జనవరి షిఫ్ట్లో ఎలాగైతే అడిగాడో ఏప్రిల్ షిఫ్ట్లో కూడా అలాగే ఉంటాయి. కాబట్టి బిట్స్ అన్ని మీరు మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ లెర్న్, రైట్? ఓకే మా. సో ఇది టేక్ స్క్రీన్ షాట్ మా. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. టోటల్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ కంప్లీటెడ్ మా. Thank you.